210 యెహోవా మహత్యం. మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపెదము రండి, పరక్రమ క్రియలు తెలిపెదము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడను తెంచెను, మహత్యము కలిగిన దేవుడను తెంచెను, మహిమను విడచి నరుడుగా జన్మించె, మహిమను విడచి నరుడుగా జన్మించె. సిలువలో సాతానును జయించె, సిలువలో సాతానును జయించె. మహత్యముగా రక్షణ నొసగెను, మహత్యముగా రక్షణ నొసగెను. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. కోటి కోటి నీళ్ళలో గొర్రెలను తోలియు, కోటి కోటి నీళ్ళలో గొర్రెలను తోలియు, ప్రభువులను చేసి శిఖరులమైతిమి, ప్రభువులను చేసి శిఖరులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరియై, అర్పించెను ప్రాణము మంచి కాపరియై. గొప్ప రక్షణ నిత్య ఉద్ధరించెను, గొప్ప రక్షణ నిత్య ఉద్ధరించెను. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. అదమునందు పోయే దేవుని మహత్యము, అదమునందు పోయే దేవుని మహత్యము, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి. నాదుడెందునందు పొందితిమి వెలుగు, నాదుడెందునందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో తగే, అధికమైన జ్ఞాన మహిమలో తగే. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో,
గ్రహింపసఖ్యము కానిది గ్రహింపసఖ్యము కానిది పాపముతో నిండిన పాపి నేడే నరము పాపముతో నిండిన పాపి నేడే నరము పాప ఫలితము మరణము సహితువా పాప ఫలితము మరణము సహితువా పాపుల రక్షకుడే సురక్షింపనిలే పాపుల రక్షకుడే సురక్షింపనిలే తప్పులకు కొలుము నిన్ను రక్షించును తప్పులకు కొలుము నిన్ను రక్షించును యెహోవా మహాత్మ్యముతో పరిణయంతో యెహోవా మహాత్మ్యముతో పరిణయంతో గ్రహింపసఖ్యము కానిది గ్రహింపసఖ్యము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజనేల వచ్చును అధికుడు ప్రభువు రాజనేల వచ్చును అందరికీ ప్రభువు నిరతయున్నాడు అందరికీ ప్రభువు నిరతయున్నాడు అందరం పాడేదము హల్లెలూయా పాట అందరం పాడేదము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యముతో పరిణయంతో యెహోవా మహాత్మ్యముతో పరిణయంతో గ్రహింపసఖ్యము కానిది గ్రహింపసఖ్యము కానిది పాట సంఖ్య 207 రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపుకున్న దేవుడు. ఇక్కడ ఆపోతే అన్న పాడతారు దాని అనుమానంగా మీరు ఒక్కో లైన్ 2 సార్లు పాడతాం కాబట్టి అట్లా తెలుసుకుంటాం. కలిసి పాడుతున్నాను సార్. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నజారూపమెత్తి ప్రభు రిక్తుడాయెను నజారూపమెత్తి ప్రభు రిక్తుడాయెను కరువైనను ఖడ్గమైనను కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను సర్వలోక రక్షణకై సిలువనెక్కెను శ్రమైనను బాధైనను శ్రమైనను బాధైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎంతలేని యేసు నాకై ఇంత పొందెనే ఎంతలేని యేసు నాకై ఇంత పొందెనే ఇంత అయినను ఇంత అయినను ఇంత అయినను ఇంత అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణమైనను జీవమైనను మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను ఏదైనను లోతైనను ఏదైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసునుండగా ఎన్నడైనా మారని మా యేసునుండగా ఉన్నవైనను 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 ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా పట్టింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ద బెస్ట్
पुस्तक बाइबल, पड़ोस न रोज सामने कतर न कोई न भूल, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। మనం కొంత సమయం వాక్యం ధ్యానిస్తాం. అన్న కొంచెం మీ ఫ్యాన్ గాలి వస్తుంది, కొంచెం ఎదరకంటారండి. అరవై 65వ కీర్తన, Psalm 65, 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం మనం కలిసి చదువుదాం. 484 పేజ్ నెంబర్ 484 పాత నిబంధనలో 65వ కీర్తన 11 మనం కలిసి చదువుదాం. సంవత్సరమును కిరీటము ధరింపజేస్తున్నారు, మీ జాడలు సారముగా చదువుతున్నారు. మరో వచనం కూడా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి. రోమీలు రాసిన పత్రిక 14, 11-12 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుదాం. నా తోడు ప్రతి మోకాలను ఐదు బొంగును ప్రతి నాలుగు ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతంలో ఆచరణ చేయతండి. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట నాకు ఇష్టంలో సరించుకుంటుంది. ఎవరు నశింపకూడదు నిశ్చయింపక రాకుండా ఆలస్యం చేసుకుంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. ఎవరు ఊహించని దినాల్లో మేము ఉన్నాం. మరణము ప్రతి గడపను తడుతున్న దినాలు. మరి ఇలాంటి దినాల్లో కూడా మీ వాక్యం కొరకు అది కూడడానికి మాకు ఇష్టం. మంచి తరుణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మాత్రం క్షేమాన్ని బట్టి కూడా చాలామంది భయపడి దాక్కున్న దినాల్లో కొద్దిమందైనా నీ వాక్యం కొరకు ఆస్తి వచ్చి మిడలు మెడిస్తూ చూస్తాను. నాకు రాష్ట్ర అందులన్నా అక్కగారు కుటుంబంతో ప్రభు సేవిస్తూ గత 4 సంవత్సరాలు వచ్చినప్పుడు కొంతటికే కూడా స్తోత్రాలు. అది దేవుని కృపను మరిచిపోక విడిచిపెట్టక దేవుని బిడ్డలతో కలిసి వాక్యం ధ్యానించాలని తలపోసుకోవాలి అనుకుంటున్నామని మా సమయాన్ని దేవునికరంగా వచ్చాం. ఒకటి ఎరుగుదాం ప్రభు, ఏమైనా మీరు సహాయపడితే తప్ప మేము పొందలేదు. మీరు మాట్లాడితే తప్ప మేము ఏమీ నేర్చుకోలేదు. మనుషుడు మాకు చాలని వాడు కాదు. మానవుని మరుగుపరిచి మీరు మిమ్మల్ని మీరు నూతనంగా మాకు బయలుపరుచుకోమని మీ ఉద్దేశం, మీ అంతరంగం, మీ హృదయ రహస్యం, మాయల మీ సంకల్పం బయలుపరచుకోమని చేయడానికి మీ ఆత్మ ద్వారా మాలో ప్రతి ఒక్కరిని సంధించండి. మా కాన్సన్ట్రేషన్ చెరుపు, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి కూడా భద్రపరచడానికి కనబడకుండా శత్రువు కార్యం విశ్వాసంతో బంధిస్తుంది. కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ టైం రన్నింగ్ దేవుడు నడుపుతుంది. అట్లాంటి ఛాన్సెస్తో కొంతమంది కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎప్పుడు చెప్తారు. అలాంటి ఓకే, థ్యాంక్ యూ. మీకు దేవుడు నడిపించిన ప్రకారం అందరూ కూడా ఆశ కలిగిన వాళ్ళు. అయితే సాధ్యమైన కొలది అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ ఆసక్తి దృష్టిలో పెట్టుకుంటే మరీ మినిమైజ్ చేయకూడదు, మరీ మ్యాక్సిమైజ్ చేయకూడదు. సాధ్యమైన కొలది మనిషి వినే పవర్ కూడా 45 మినిట్స్ మ్యాక్సిమం. ఒకటి అరగంట అయితే చాలా మంచి వర్తమానం, 45 నిమిషాలు అయితే మంచి వర్తమానం, తర్వాత పైకి పోవాలి. కాబట్టి సాధ్యం కొద్ది నిమిషాలు ప్రయత్నిస్తాను. తర్వాత నేను వచ్చేటప్పుడు మధ్యలో గుర్తొచ్చింది, నైట్ కర్ఫ్యూ లాగా ఎక్కడ వెళ్ళాలి. సరే ప్రభు సహాయం చేస్తారు. సందర్భం కూడా మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది, నాకంటే మీకు అందరికీ. అన్నోళ్ళు తన పరిచర్య కొరకు మరి ఒక రకంగా చెప్పాలంటే అంతే కదా, ఏడకొచ్చే 4 కంప్లీట్
ఓకే సేవలోకి వచ్చి సేవ పూర్తి సమర్పించుకొని ఓకే. ఈ దినాల్లో నేను ఒక విషయాన్ని గమనిస్తున్నాను. దగ్గరగా నేను మరి 96లో నేను సేవకు వచ్చాను, 96లో. దాని సుమారు ఒక 24 సంవత్సరాలు అట్లా అవుతున్నట్టుంది, 24-25. ఈ దినాల్లో ఎక్కువగా సేవకు సమర్పించుకుని వచ్చేవాళ్ళు కూడా లేదు. ఎక్కువ రావాలంటే భయపడిపోతున్నారు, ఉన్నా చెప్పట్లేదు. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకప్పుడు జోషి గారు కూడా క్యాలెండర్లు వేశాడు, పరిశుద్ధుల పాలపొంగని భక్సింగ్ గారి గురించి రాస్తూ ఆయన ఫోటో వేసి నాకు అది రాశాడు. అంటే విశ్వాసులు అలా పాలపొంగులాగా ప్రవాహంలాగా వచ్చేవాడు, సేవకులు కూడా ప్రవాహంలో వచ్చేవాడు. ఇవాళ ప్రవాహం కాదు కదా, అసలు సేవకులు ఉందని చెప్పేవాళ్ళు కూడా కష్టమైంది, ఎందుకంటే పరిస్థితులు కూడా అలా ఉన్నాయి. తర్వాత అంతేకాకుండా ఈ దినాల్లో ఇంకొకటి అంటే నేను బ్రదర్ విషయంలో గమనించినప్పుడు ఈ దినాల్లో సేవ కూడా ఎలా అయిందంటే కొద్ది వినాలి. నేను ఎందుకో సేవ రాకుండా స్కూల్లో టీచర్గా చేశాను. డిస్టర్బ్ అవుతుంటే చెప్పలేదు, నా బలహీనత అది. నేను కూడా తర్వాత చెప్తూ ఉంటాను, కొంచెం మాట్లాడుతాను. ఎందువల్లంటే ఏం లేదు, కానీ మనం డిస్టర్బ్ చేయడం మీకే కాదు ఇతరులకు కూడా నష్టం. ఫస్ట్ ఆ ఉద్దేశం చూసారా, మనం అసలు విన్నప్పుడు మన వరకు నష్టం జరిగితే ఇబ్బందులు, మనం కదిలాడడం మాట్లాడడం తెలియకుండా పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారు. అంతకంటే పెద్ద నష్టం ఏం చేస్తుందంటే మాట్లాడే అంటే వాక్యం దేవుని ఆత్మ సంబంధంలో ఉండే దైవ సేవకులను కూడా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే మీరు గమనించుంటారు, బైబిల్లో పరిశుద్ధాత్మ దేనికి పోల్చాడు చెప్తారా? దేనికి పోల్చబడింది పరిశుద్ధాత్మ? సరే ఇలా అడుగుదాం. యేసుప్రభు బాప్తిసం తీసుకుని అడుగురాగానే ఏమొచ్చింది? ఎందుకు పౌరం పోల్చాడు? బైబుల్ ఏది ఒట్టిదని రాయదు. ఎందుకు పౌరం పోల్చా అంటే పక్షి మీరు ఎప్పుడు చూడండి నిమ్మలత్వాన్ని నెమ్మది కోరు, డిస్టర్బ్ అయితే వెళ్ళిపోదు. మీరు ఎప్పుడైనా చూడాడని వాళ్ళు పక్షి వాళ్తే మీరు పట్టుకోవడానికి పౌరం అనుకుంటే ఎంత ఉంటుందా? నువ్వు వెళ్తే ఎలుగు ముందు అది పక్షి దగ్గరకు వెళ్ళగలగాలంటే ఎంత సైలెంట్గా వెళ్ళదు? అసలు నేను అనుకుంటే చిన్నగా వెళ్తున్నా కూడా మన అలిపిడి అడుగుల శబ్దం గమనించి వెళ్ళిపోదు. అందుకే పౌరం పోదు అంటే నిజమే. మీరు ఎప్పుడు చూడండి ఎంత కామ్గా ఎంత సైలెంట్గా ఉంటామో అంత పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేస్తుంది. అందుకే దేవుడు అల్లరి కట్టదు, అల్లరి దగ్గర. అసలు నిజం చెప్పాలంటే వాక్యం టైంలో అల్లరి చేయించేదే సాతాను. మీరు కావాలంటాడు మీరని కాదు నా ఉద్దేశం, ఈవెన్ నా ద్వారా చేయించడం సాతాను. అందుకే ఎప్పుడు కూడా నేను ఏమంటాను, ఒకటి రానుళ్ళు ఎటాకు రాలేదు, వచ్చి వెళ్ళలేదనుకోండి. ఇప్పుడు ఎవరు ఎక్కువ లాస్ట్ చెప్తారు, ఎవరు ఎక్కువ అంటే లోక భాషలో చెప్పాలంటే ఎవరు ఎక్కువ దరిద్రులు? రానోళ్ళు ఎటాకు రాలేదు, వచ్చి కూడా వినకపోతే రాని వాళ్ళకంటే నష్టపడతారు తెలుసా, ఎందుకంటే వచ్చి పోగొట్టుకున్నారు. అందుకే నా ఉద్దేశం అంటే నాకు బాల్యం నుంచి కూడా రక్షించబడ్డానికి ఎప్పుడు నాకు ఆశ ఉంటుంది. అక్కడ మీటింగ్కి వెళ్తే కూడా ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటాను. నేను వింటే కూడా అలానే వింటాను. నాకు చుట్టుపక్కల లెఫ్ట్ రైట్లో కానీ ఎదరగానే వెనక కానీ ఎవరు మాట్లాడిన ఒప్పుకోను, అది ఏమని అనుకో. మీరెందరూ మమ్మల్ని ఎన్నెవరు ఏంటారు అనకపోతే బయటకు వెళ్ళి మమ్మల్ని డిస్టర్బ్ మమ్మల్ని ఎన్నేవేంటనేవారు. ఉద్దేశం ఏంటంటే అట్లా స్లోగా ఇతరులు నేర్చుకుంటాం. అందుకే మనం నా తలంపు ఏంటంటే ఎంతసేపు వాక్యం కానీ అది ప్రాముఖ్యంగా ఎంత శ్రద్ధగా విన్నాము, ఎంత మనకు ఏమంటారు మనకు లోపలకు వెళ్ళినది, మనం ఎంత గ్రహించగలిగాం, ఎంత నేర్చుకోగలిగాం, ఇది చాలా ప్రాముఖ్యం. అర్థమైంది? అంతేగాని ఎంతసేపు అంటే 2 గంటలు చెప్పాడు అయ్యగారు అన్న అనుకోండి, 2 గంటల వల్ల ఉపయోగం ఉంటుంది. ఎంత డైజెస్ట్ అయింది, మీకు ఎంత అందింది, ఎంత తీసుకోగలిగారు, ఎంత అర్థమైంది, ఇది చాలా సరే. నేను కొంచెం త్వర కూడా ముగించాలి, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. ఒక వచ్చిన చదివి ఈరోజు సందర్భం కూడా అన్నోళ్ళు అంటే అన్న సేవకు వచ్చి 4 కంప్లీట్ అయ్యి 5. ఈ దినాల్లో నిజంగా ఇలాంటి పరిచర్య మీరు కావాలంటే చూడండి, ఏమీ లేని చోట నూతనంగా పరిచర్య విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి ప్రారంభించేవాళ్ళు నాకు తెలిసి 100కి 99 తీసి పక్కన పెడితే 1 అనేది కూడా చాలా కష్టమే. దినాలు అది కూడా తక్కువే, 0.5. ఎందుకంటే నేను ఇలాంటి పరిచర్యకు వచ్చినప్పుడు అందరూ ఈ దినాల్లో అట్టా వెళ్ళడం ఏంటి, ఏమీ లేని విశ్వాసంతో ఎవరు తెలియకుండా అని అన్నారు. ప్రభు మాట్లాడతారు బైబిల్లో సేవ అట్టే జరిగింది. పౌలు ఉన్నాడు, సంఘం ఉండా చూడకపోయాడు, అసలు ఎవరు లేని చోట ఊరేంటితో ఎవరు తెలియకుండా కూడా
వితౌట్ సింగిల్ హెడ్ పరిచయం లేకుండా కూడా వెళ్ళాడు. కాబట్టి అందుకే ఒక సందర్భంలో బ్రదర్ నేను మాట్లాడుకుంటూ కూడా అదే చెప్పాను, సేవ పిలవడం ఎంత రెండుగా ఎక్కడ ప్రభు సేవించమన్నాడు అని. ఆ విషయాలు కూడా మరి అన్నీ చెప్తే బాగానే ఉంది, కానీ సమయం తక్కువ ఉన్నది కానీ అన్న వెంటనే వాక్యాన్ని ఇచ్చినట్టున్నారు. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా ఈరోజు ఆ విషయం కూడా క్లియర్ చేశాడు, ఇక్కడే ప్రభు సేవించాలి. కాబట్టి అందుకే ఈ దినాల్లో ఇలా లేనివి ఆత్మలు లేని చోట ఇదాలు ఉన్న చోట వచ్చేవాళ్ళు లేరు. మీరు గమనించండి, ఎక్కువగా ఎట్లుందంటే కట్నీళ్ళు పెట్టుకుపోయేలాగా సంబంధాలు అప్పుడు చూసుకుంటారా, ఒకసారి వీళ్ళ అమ్మాయిని చూసిరా, ఇంకోసారి వాళ్ళ ఇల్లు చూసిరా, ఇంకోసారి వాళ్ళ ఆస్తులు ఏమో చూసిరా, ఇంకోసారి వీళ్ళు ఎంత ఇస్తారో చూసిరా, అన్నీ నచ్చితే అప్పుడు ఓకే అన్న. ఇవాళ సంఘాలకు కూడా అట్టే పోతుంది, అంత ప్రసేవకులు కూడా టీచింగ్స్ బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వచ్చేళ్ళకి ఫెయిల్ వెళ్ళి రావడం అంతా బాగుండి అనుకుంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటే ఎంత ఇస్తారేంటి ఓకే. అంత నిజం చెప్పాలంటే జీతములు జీతగాడు. అందుకే ఖచ్చితంగా యోహాను 10వ అధ్యాయంలో 12-13 వచనాల్లో జీతగాడు కాపరి కాడు, హీ ఈజ్ నాట్ షెపర్డ్. జీతగాడు కాపరి కాడు. ప్రభు పిలవాలి, ప్రభు చెప్పిన స్థలంలో సేవించాలి, ప్రభు ప్రథమంగా నడిపించాలి. వాళ్ళే అసలు దేవుని సేవకుడు అంటే హూ లెడ్ బై గాడ్. ఎవరు దేవుని చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని సేవకులు. కానీ మనుషుల ద్వారా, బ్రదర్స్ ద్వారా, పెద్దల ద్వారా వాళ్ళు ఏం చెప్తే చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు ఆ మనుషులకు, ఆ పెద్దలకు, ఆ మనుషులకు దాసులు, వారు దేవునికి దాసులు. ఈవెన్ ఎవరి ద్వారా కూడా అంటే దేవుడు, నేను ఖచ్చితంగా నిజమైన దేవుని సేవకుడు దేవుని ద్వారా మాత్రమే నడిపించబడాలి. సిమ్ము శాటిలైట్తో కనెక్ట్ అయినట్టు దేవుని దాసుడు దేవునితో సంబంధం ఉండాలి, దేవుడు చెప్పించే. కాబట్టి దినాలు నేను చాలా ఈ విషయంలో సంతోషిస్తాను. ఇలాంటి ధైర్యము సీనియర్స్ అని చెప్పుకునే సేవకులు కూడా చేయలేదు. నేను కూడా ఇలాంటి పరిచయకు వచ్చినప్పుడు అదే చెప్పి, మేము వివాహమైనప్పుడు కూడా ఏమీ లేని స్థలం ఒకటి ఉంది, నాకు తెలిసి ఎప్పుడో సాహసం అంతట్లో అలాంటి స్థలం ఇంకెక్కడ లేదనుకుంటాను. బక్సింగ్ గారు వచ్చిపోయి ఒక 20 ఏళ్ళు క్లోజ్డ్ మినిస్ట్రీ, ఎవరు లేరు అక్కడ, ఓన్లీ ప్లేస్ పాడుపడిపోయింది. అలాంటి నా కోసం అలాంటిది ఒకటి ఉందా అనుకుంటా, ఎక్కడ ఉండదా. అప్పుడు ఆయనకి ఏమో వేయడానికి ఆయన ధైర్యం లేక పెద్ద ఆయన ఆడగలమంటే ఏమంటారు, పోట్లాడుతా అనుకున్నాడేమో. అయ్యో స్థలం ఉంది వెళ్తారా, కాకపోతే అక్కడ ఎవరు లేరు అంటారు. నేను ఒకటాను మీరు ఏడవ పంపిణీ వెళ్తాను. తర్వాత అప్పుడు కొత్త పెళ్ళి ఉంటాం. సరే నేను ముందుగా ఒకటి ప్రభు మాట్లాడి దేనికైనా సిద్ధమని. సరే ఆయన అంకుల్ దగ్గర సరే అని చెప్పి వచ్చి నాకు బయటకు వచ్చినాక పులిపెడుకు కూర్చుంటే సైతాన్ చెవులోకి వచ్చాడు. నువ్వంటే అన్నింటినీ తెగించావు, కానీ ఇదివరకులా కాదు, ఇప్పుడు పెళ్ళైంది గుర్తుపెట్టుకుంటూ నువ్వు ఒకడో కాదు, ఆడ మనుషులు నీతో. నువ్వంటే కొబ్బరి నూనె పెట్టుకుపోయిన వెళ్తావు, ఆమె కొబ్బరి నూనె తప్పనిసరి కూడా. నువ్వు చొక్కా చినిగిపోయిన వేస్తావు, ఆమెకు వ్యాడి జనకూడదు. నువ్వు చెప్పులు లేకుండా పోతావు, ఆమెకు చెప్పులు తప్పనిసరి కూడా. ఆడ మనుషులు అంటే ఏమనుకున్నావు, కొత్త పెళ్ళి అయింది, 15 రోజులు ఏమవుతుంది పెళ్ళి. మినిమం అవసరతలైన ఉండాలి, కనీసం ఒక విశ్వాసాన్ని ఉండాలి కదా దానికి. ఎవరు లేకుండా ఏం ఆడ తెచ్చిపెడతారు అంటే నిజం. నేను నాకేంటో అంతకుముందు ధైర్యం వచ్చి మళ్ళీ కొద్ది నిరుత్సాహం. దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు మళ్ళీ సైతాన్ని మాట్లాడుతుంది, మీరు చూడండి, నిరుత్సాహపడి మళ్ళీ వెంటనే ప్రభు ఏంటి ఆయన నేను బాగానే ఉంది, మనం కోరుకోకూడదు, మరి ఎవరు లేదు, మీరు ఉంటారు సరే, కానీ మరి నిజంగానే కదా ఇది, ఈ మాట కూడా నిజమే కదా. ఆడ మనిషి అంటే నిజమా కాదు ఏమండి, మగ మనిషిలాగా నూనె పెట్టుకోకుండా కుదరదు, మగ మనిషిలా చెప్పులు ఆడుకోదు. చివరికి సరే అవి 2 కుదిరినా మగ మనిషిలా చిరిగిన వేసుకోలేదు. మరి వాళ్ళకి కనీసం ఒక విశ్వాసం ఆయన ఎవరో ముసలం కోసం ఎవరైనా ఉంటే ఖర్చులు పనికి వస్తుంది కదా, మరి ఎవరు లేకుండా ఎట్టాలన్నా అద్భుతంగా నేను ఆ నిరాశోహం ప్రార్థన చేసుకున్న స్థలంలో అక్కడ తెచ్చలేదు, పక్కన గోడ మీద అక్కడే రాసింది యెహోషువ ఓడుతుంది, నీ దేవుడే నీతో కూడా వచ్చేవాడు, నీ దేవుడైనా యెహోవా అంటే భయపడకుండా దిగులు పడుతుంది. అందులో స్పష్టంగా దేవుడు ఏమన్నాడంటే, వాక్యం అలా ఉంది కానీ అందులో వచ్చి దేవుడు నాతో ఏమన్నాడంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు యెహోవా ఉంది కదా, నీతో నేను వద్దాం అనుకుంటున్నా, నువ్వేమో ఆడెవరు లేరు అంటున్నావు. ఆడ జనాన్ని ఉన్నా నేను రావడం, ఆడ జనాన్ని ఇచ్చి నేను రావడం అనుకున్నా, లేకపోతే ఆడ జనం లేకపోయి నేను వద్దాం అనుకుంటున్నాను, నేను రాను, నేను కావాలా అక్కడ జనం కావాలి, ఏదో ఒకటి చెప్పాలి. అంతేనా కదా, ఒక్కళ్ళన్నా ఉండా పర్లేదా నాయన అంటున్నాను కదా. నువ్వు ఒక్కళ్ళు కాదు, నువ్వు కోరితే ఎంతమంది కావాలంటే అంతమందిని ఇస్తాను, నేను రాను. ఇప్పుడు నేను వద్దాం అనుకుంటున్నాను, ఎవరు లేకపోయాడు, నేను కావాలా అక్కడ జనం కావాలి, ఏదో ఒకటి చెప్పాలి. అసలు ఎంత సంతోషం వచ్చిందంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఇలా కోరుకునే ఉండాలని. నువ్వు వస్తే అదే చాలు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండ నుంచి కూడా నీ ముందు నడిచేవాడు, నీతో వచ్చేవాడు, అక్కడ ముందు వెనక మనతో 3 ఉంటాయి.
నీతో నీ కూడా నీ ముందు నేనుంటాను. ప్రభు ఉంటే అసలు ఏం కావాలి? నిజమే, ప్రపంచం అంతా నీతో నిలబడ్డ ప్రభు లేకపోతే అది అపజయంతో కూడిన చర్య. కానీ ప్రభు ఉంటే ఎవరు లేకపోయినా అది విజయంతో కూడిన చాలా ధైర్యం. నిజమే, అద్భుతంగా మీరు నమ్మండి. ఈ 24 సుమారు 20 సంవత్సరాల సేవలో ఒక్క పూట కూడా ప్రభుత్వం వస్తుంచలేదు. నేను ఒక ధైర్యంతో ఒక ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఒకటేమర్థమైందంటే, ఇఫ్ వీఆర్ ఫెయిత్ఫుల్, మనం నమ్మకస్తులమైతే, ఆయనకు నమ్మకం ఉండటమే మన బాధ్యత. నమ్మకస్తులమైతే ఆయన మనకంటే నమ్మకస్తులు. అంటే మనం తప్పవుతామని ఆయన తప్పడు, అది నాకు తెలుసు. చూసారా, మనం నమ్మకస్తులమైతే ఖచ్చితంగా ప్రభు మనకంటే చాలా నమ్మకస్తు. అసలు తప్పడు. అసలు అపనమ్మకస్తుమైనప్పుడే ఆయన నమ్మకస్తుడైతే ఇంక నువ్వు నమ్మకం ఉంటే ఆయన ఎందుకు కోల్పెడతాడు? ఒక మనిషిని నమ్మి వెళ్తేనే అన్యాయం చేయరు. ఈరోజు దేవుడు అన్యాయం చేస్తాడు. నేను ఈ విషయం చాలా సంతోషిస్తాను. సరే, మనం ముందుకు వెళితే ఈ 2 వచనాలు చదివి 65 కీర్తనలో దేవ సంవత్సరము దయా కిరీటముగా, నిజంగా 4 సంవత్సరాలు నడిపించబడ్డం అంటే ఇప్పుడు సమయం లేదులే, కానీ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ చెప్పమంటే ఎన్ని అనుభవాలు, ఎలా సమస్య వచ్చింది, ఎలా దేవుని మీద ఆధారపడ్డారు, లేదా పిల్లలు కొన్నిసార్లు ఏమైనా అడిగితే వాడికి ఎలా ఏ సమాధానం చెప్పాలి, ఇంటర్నెట్లో ఎన్నో నడిపించి ఎన్నో చెప్పగలరు. సంవత్సరాలు 4 ప్రభు అయినట్టు నిజమే. ఇలా ఎవరిని నమ్మలేము, ఎవరి మీద ఆధారపడలేదు. మనుషుడు ఎంత ఇచ్చినా కొంచెమే, మనుషుడు ఎంత నిలబడ్డా కొద్ది రోజులు. విడువుక ఉండేది ప్రభు మాత్రమే కదా. నేను నిన్నెన్నడూ విడువును, ఎన్నడూ. ఈ ప్రామిస్ దేవుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరు, చేసినా నెరవేర్చలేరు. సహజంగా అంటాం కానీ భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు, చేతిలో చేసి అన్న చేయొచ్చు, తమ్ముడు చేయొచ్చు, ఫ్రెండ్ చేయొచ్చు. కానీ మీరు కావాలని చూడండి, అపాయంలోనే అతి ప్రాముఖ్యమైన దగ్గర ఉంటుంది. కానీ ఒక్క ప్రభు అది చెప్పి చేయగలరు. ఎన్నడూ విడువక ఎడబాయక ఉండగలిగిన వాడు ఆయన మాత్రం. అందుకే మత్తయి సువార్త 28:20లో కూడా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా, యుగ సమాప్తి వరకు కూడా చివరి వరకు కూడా విడుపుకుంటూ నమ్మకమైన ప్రభు. కాబట్టి ఆయన నమ్మిన ప్రభు, తన దాసులు ప్రభు విడిచిపోయి, అందుకే సంవత్సరాల్లో ప్రభు నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఈ కోవిడ్ సందర్భంగా నా ఉద్దేశం, ప్రభు ప్రేమ, ప్రభు కృప మాత్రమే కాకుండా ఒక హెచ్చరిక కూడా మనం నేర్చుకోవాలి. సరే, మనం వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? ఆయన ఇంత కృప చూపిస్తే, ఇంత ప్రేమిస్తూ, ఇంత నమ్మకం మనం పోషిస్తూ నడిపిస్తుంటే, సంఘంగా, సేవకులుగా మనందరినీ, విశ్వాసులు మీరు కూడా వ్యక్తిగతంగా ఈరోజు మనం సజీవంగా నిజం చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న COVID-19 సిచ్యువేషన్ చూస్తే మనకు కొన్నిసార్లు దేవుని కృప సరిగ్గా అర్థం కాదు. పైపోయి చూస్తాం. మన కళ్ళ దెబ్బ తగిలిన కరెంటు అంటే ఎలా ఉంటుందో, షాక్ తగిలినాకే అంటే అవగాహన చేసుకుంటాం తప్ప, షాక్ తగిలిన ముందు ఆ స్థాయిలో అవగాహన చేసుకోం. ప్రతిదీ అంతే. మనకు రాలేదు కాబట్టి ఏమో రాలేదు అనుకుంటున్నాం. ఎంతో ఎంతో జాగ్రత్త. ఆరోగ్యం తెలిసిన వైద్యుడికి తప్పట్లేదు, ఎంతో ధనవంతులైన వారికి తప్పట్లేదు. కాబట్టి ఎన్నో సెక్యూరిటీగా పెట్టుకొని మరి ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా తప్పలేదు. ఎంతోమంది ఒక రకం చూస్తే మనం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు, పెద్దగా ధనవంతులేం కాదు, పెద్దగా ఆరోగ్య సూత్రాలు తెలిసిన వాళ్ళం కాదు, వైద్యులేం కాదు. నిజంగా ఈరోజు సజీవం ఉన్నామంటే ప్రభు కృప తప్ప మరొకటి. మరి ఇంత కృప ప్రేమ అనుభవిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన హెచ్చరికలు, అందుకు ఇంకొక వచ్చిన చదివాం, రోమా 14:13. ఇక్కడ అన్ని మాటలు చెప్పంగానే 12 వచ్చిన ఒక్క మాట చివరది. రోమా 14:12 చివరలో ఏముంది? మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఏముంది? అప్పగింపవలెను. we have to give account to the Lord. మనలో ప్రతివాడు, ఆ మాట కూర్చుంది, ఎవ్రీబడీస్, ప్రతివాడు ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. అది కూడా దేని గురించి? తన్ను గురించి, నీ గురించి నువ్వే లెక్క చెప్పాలి. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలంటే ఏం లెక్క అప్పగించాలి? ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ఖర్చు అయింది? సరే, మన గురించి అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొన్ని విషయాలు ఊరికే చదివేస్తాం, లెక్క చెప్పాలంటాం. కానీ ఇంతగా దేవుడి గురించి లెక్క చెప్పాలి? ఇంతగా ఆయన బహుశా దేవుని గురించి అడుగుతారు, లేదా ఏ విషయాల్లో మనం బహుశా జాగ్రత్తగా ఉండాలి, ఏటిని గురించి మనం లెక్క ఇవ్వాల్సి వస్తుంది? ఇది సేవలో సేవకులుగా మేము చూసుకోవాలి. ఎందుకంటే సేవకుడు ప్రథమంగా దేవునికి అకౌంటబుల్, ప్రభువుకు లెక్క చెప్పాలి.
అన్నిట్లో, నాట్ ఓన్లీ ఫైనాన్స్, ఇన్ ఆల్ థింగ్స్. అండ్ విశ్వాసులు కూడా ప్రతి ఒక్కరు, అందుకే అక్కడ మనలో ప్రతి వాడు 13 చూడండి 12 వచనం చివర, మనలో ప్రతి వాడు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభుకు లెక్క. రక్షణలో అయితే మీ పాప జీవితాన్ని బట్టి ప్రభుకు లెక్క చెప్పాలి. ఎందుకు రక్షించబడిన వ్యక్తి అయితే నీవు కొన్ని విషయాల గురించి లెక్క చెప్పాలి. అసలు ఎందుకు నా తలంపు ఏంటంటే రాత్రి ప్రభు వేటి గురించి మనం లెక్క అడగవచ్చు. ఒక 7 విషయాలు నేను త్వర గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర ఇవ్వాలి బైబుల్ అందరూ తెలిసిన వాళ్ళు, అందులో బహుశా ఎక్కడ ఎక్కువ చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు లైవ్లో కూడా అబ్జర్వ్ చేశాను సార్లు. వాళ్ళు అన్నోళ్ళు కూడా వాళ్ళకు చేతనైన కొలది, అంటే నా ఉద్దేశం శక్తిని సంపూర్ణంగా ప్రయాసపడి ప్రభు మీ మధ్యలో ప్రయాసపడుతున్నారు వాళ్ళ చేతులు కూడా అబ్జర్వ్ చేస్తాను. సో మనం కొన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. మనం ఏటేటి గురించి ప్రభువుకి లెక్క చెప్పాల్సి వస్తుంది. చూడండి, అసలు మనమే లెక్క చూసుకుంటున్నాం. ఇప్పుడు సేవకు వచ్చింది ఏం లేదంటే లెక్క చూసుకున్నాడో లేదా, 4 అయిపోయి 5 వచ్చింది అంటున్నాడు. చూసారు, 7కు వచ్చిందో ఎంత అయిందంటే లెక్క చెప్పాడు. చూసారు, మనం ప్రతిదీ లెక్క చూద్దాం. బ్యాలెన్స్ ఎంత ఉందంటే బయట చెప్పలేదని లోపల లెక్క చూస్తారు. అందరం తెలుసు, ఏ అకౌంట్లో ఎంత ఉందో కూడా అన్నీ తెలుసు, చిల్లరతో సహా చెప్తారు అవసరం కదా. జాబ్ ఎప్పుడు వచ్చింది లేదా ఎప్పుడు దిగిపోతాం అన్నీ లెక్క చెప్తారు కదా. ప్రతిదీ మనకు లెక్క ఉంటుంది. కానీ అసలు ప్రభు అడిగే లెక్కల గురించి ఏమైనా ఆలోచిస్తున్నాం. బైబుల్ని ఇంకో మాటలు చెప్పాలంటే లెక్కల పుస్తకం కూడా నచ్చుతుంది. అందుకే క్వశ్చన్స్ ఉంటాయి, లెక్క చెప్పాలి, లెక్క గురించి అనే సంగతి. సరే, నా తనకి రాత్రి అసలు ప్రభుకు మనం ఏ విషయాల గురించి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒక 7 విషయాలు నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటి చూడండి, మత్తయి సువార్త 12 ఉంది. బుక్ ఆఫ్ మాథ్యూ 12th చాప్టర్. మత్తయి సువార్త 12 అధ్యాయము, మత్తయి సువార్త 12 36, 37 వచ్చినాను తీసుకున్నట్టు చదవండి. మత్తయి సువార్త 12, 36, 37 చదువుతారు ఎవరైనా? నేను మీతో చెప్పుందేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఏముంది ఉండును. ఇట్ మస్ట్ బి, తప్పనిసరిగా లెక్క చెప్పాలి ఒకరోజు. దేని గురించి లెక్క చెప్పాలన్నా, ఇప్పుడు దాకా ఏమంటున్నారు, లెక్కలు డబ్బులు గురించి ఆస్తి గురించి అంటున్నారు. ఇంతకు ఆయన ఏమంటున్నాడు బైబుల్లో చూస్తే, మనుషుల గురించి కాదు, కరెక్ట్. అంటే ఎవరు మనుషులు అంటే ఎవరో పలికి కాదు, అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి. అసలు మనం పలికే ప్రతి మాట గురించే లెక్క ఇవ్వాలి. అక్కడ చాలా క్లియర్గా క్లోడ్ చేశాడు. ఏ మాటల గురించి కూడా చెప్పాల్సి వస్తుందంటే చూడండి, ఏమంటున్నాడు అక్కడ, వ్యర్థమైన అర్థమైంది అంటే అర్థమైంది అంటే ఏంటి? అర్థమైందంటే మీకు అర్థమైంది చెప్పండి పర్లేదు. అర్థమైనట్టు ఏంటి? అనవసరంగా మాట్లాడి, ఇంకా వ్యర్థమైనయే ఎందుకు మాట్లాడని అడిగితే అపవిత్రమైన అడగడంటారా? వ్యర్థమైందే లెక్క చెప్పాల్సి వస్తే ఇక అపవిత్రమైన ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు నోట బూతులు కోర్టు మాట్లాడి ఇంకా అపవిత్రమైంది ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు మాట్లాడి. చాలాసార్లు మనుషులుగా మన తలంపు ఏంటంటే, కళ్ళుంది ఎందుకు చూడడానికే కదా, నోరుంది ఎందుకు మాట్లాడడానికే కదా, కాళ్ళుంది ఎందుకు వెళ్ళడానికే కదా, ఎక్కువ ఇలా తలస్తాం ఏ విషయమైనా. కానీ అక్కడ మిస్ అవుతాం పాయింట్. నోరుంది అన్నీ తినడానికి కాదు, నోరు తినడానికి మాట్లాడడానికే, కానీ ఏది పడితే అది మాట్లాడటానికి కాదు, ఏది పడితే అది తినడానికి కాదు. కళ్ళిచ్చింది చూడడానికే, కానీ ఏది పడితే అది చూడడానికి కాదు. చెవులిచ్చింది వినడానికే, కానీ ఏది పడితే అది వినడానికి కాదు. కొన్ని బయట డ్యామేజ్ చేస్తాయి, కొన్ని లోపల డ్యామేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ఉందనుకోండి, ఒక పెద్ద సౌండ్ దగ్గర నువ్వు వెళ్ళి చెవి పెట్టేటప్పుడు ఆన్ చేశారు అనుకోండి, కరెంట్ పెట్టి పగిలిపోతుంది. సో ఫిజికల్ డ్యామేజ్ అండ్ ఇన్నర్ డ్యామేజ్. కాబట్టి అందుకే మనకు మనుషులు ఎక్కువగా ఏం తలుస్తామంటే, కళ్ళు చూడడానికి కదా, నోరు చిన్న మాట్లాడడానికి కదా అనుకుంటాం. పొరపాటు. మాట్లాడడానికే కానీ ఏది పడితే అది మాట్లాడడానికి కాదు.
అందుకే ఏడు గురించి కూడా లెక్క అడుగుతాడంట, వ్యర్థమైన, చాలా క్లియర్గా ఉన్నాడు చూసారు, ప్రతి మాట. చాలాసార్లు మనం అంటే దేవుని స్థాయిలో అర్థం చేసుకోమండి, వాక్యపు వెలుగులో దేవుణ్ణి అర్థం చేసుకోం. మనం ఏదో మన ఇంటి పక్క సుబ్బాలలో కొద్ది మాట్లాడుతాడు, ఆయన పేరు కూర్చుంటాడు, ఏదో మరి పెద్ద బండ బుద్ధితే నాతలో ఉన్నది కన్నా అన్నాడు, వ్యర్థమైన ఏమో అడగడానికి ప్రతి మాట నుంచి. ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి. కన్ను నిర్మించిన వాడు కానకుండా, చెవి నిర్మించిన వాడు వినకుండా, నోరు ఇచ్చినోడు ఇచ్చింది ఎలా వాడు అడగడా. మనం చూడండి, ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఒక పిల్లవాడిని కొట్టుకి వచ్చి నాకు లెక్క చూసుకుంటామా లేదా. మేము ఒక స్థలంలో ఉన్నప్పుడు ఒక పిల్లగాడు ఉన్నాడు, పేరు ఎందుకు, ఎంత తెలివైనడంటే కొట్టులో రేట్ ఎక్కువ చెప్పడు. కొట్టులో మేము ఇల్లు అడిగితే రేట్ సేమ్ ఉంటుంది, కానీ అయినా అందులో కాజేస్తాడు. ఎట్లా కాజేస్తున్నాడంటే అసలు పాయింట్ ఏంటంటే, పావు కేజీ కందిపప్పు తెమ్మంటే సిస్టర్ 250 కదా పావు కేజీ అంటే 200 గ్రాములు తెస్తాడు, పావు కేజీ అని చెప్తాడు, అదే రేట్ చెప్తాడు. మేము కొట్లు అయితే పావు కేజీ ఎంత అంటే అంతే ఉంటుంది. ఈ ట్రిక్ మీరు చేయడానికి అది చెప్తుందండి. అంటే మనుషులు ఎంత సైతాన్ జ్ఞానం ఎంత ఉంటుందంటే ఏమో అనుకుంటారు. అన్ని తెలుస్తాను. నేను ఒకసారి బాగా అనుభవించి రాగానే వెంటనే వెళితే ఆయన పాకేజ్ రేట్ అంటే సేమ్ పిల్లోడు చెప్పిన రేటే ఉంది. సరే ఇంతగా పిల్లోడు పాకేజ్ తీసుకున్నా అంటే లేదంటే 200 గ్రాములు తీసుకున్నాం. అప్పుడు అర్థం సైతాను. అందుకే సమస్త భూ జంతువుల్లో సర్పం యుక్తిగా. అందుకే ప్రభు చూడండి, 10 రూపాయలకే లెక్క చూశాను, నేను వదిలిపెట్టలేదు. ఇల్లు కొట్టు దగ్గర కనుక్కున్నా, ఎంత తీసుకున్నాడు కనుక్కున్నా. ఆ తర్వాత పిల్లలు నేను చెప్తే సరే, తర్వాత కొంచెం తీర్మానం మారి సేవ కూడా వచ్చాను అనుకోండి. అంటే మనం 10 రూపాయలకే లెక్క చూసుకుంటాం. కండక్టర్ టికెట్ తీసుకుంటే చిల్లర కరెక్ట్గా ఇచ్చాడు లేదా చూస్తాం. రూపాయి కూడా ఎందుకైనా మంచిదని దిగేటప్పుడు కూడా అడుగుతాం కదా. ఇక ఎప్పుడైనా అత్యవసరం మర్చిపోతే తప్ప సాధ్యం కాదు. నేనైతే అడుగుతాను మీరేమన్నా. ఎందుకంటే వాళ్ళు రూపాయి తగ్గితే తీసుకోరు, నాకు రూపాయి తగ్గితే ఎందుకు వెళ్ళాలి. వాళ్ళు రూపాయి తగ్గితే ఎప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వదు. రూపాయి తగ్గితే మేడం పెట్టుకోండి అంటాం. వాస్తవం వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎక్స్ట్రా అక్కడ కూడా వచ్చినాయి, అయినా కూడా పెట్టుకోరు. సరే అతను మనం దేవుని ప్రతిదీ లెక్క చెప్పాలి, వదలకూడదు. అడగడం నా బాధ్యత అడుగుతుంది కాదు, ఎక్కడ ఎక్కడ చేసి దేవుడు. ఒక 10 రూపాయలకే టికెట్లు లెక్క చూస్తున్నావు. ప్రభు లోకంలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయలేని, ఎవడు తయారు చేయలేని, నోరు పోతే నోరు ఎవరు తయారు చేయలేదు, కన్ను పోతే కన్ను గబక్కన్ను వేయాల్సిందే కానీ వరుసలు కొన్ని తయారు చేయదు. అందుకే అసలు మనిషి నిర్మాణంలో ఏ చిన్నది కూడా ఒరిజినల్గా లోకంలో ఎవరు తయారు, ఈవెన్ గోరు కూడా తయారు చేయదు. అలాంటి ఆకారంలో నిర్జీవమైంది చేస్తాడు, కానీ జీవం గలది ఏది మనిషి ఎక్కడ తయారు చేయదు. ఎక్కడ ఎవరు నిర్మించలేని ప్రభు ఇస్తే, మరి నోరిస్తే మాటలు మనస్టాసం అంటే ప్రభు. అందుకే మీరు వచ్చిన తర్వాత మనం ఏం గమనించాలంటే అసలు ఎంత సామాన్యమైన విషయాలు కూడా ప్రభువులు ఎక్కడుతాడు మీరు చూడాలి. వ్యర్థమైన ప్రతి ఇప్పుడు నుంచి ఆయన మన జీవితాల్లో అవగాహన పెట్టుకుని సాధ్యం కొద్ది వ్యర్థమైనది కానీ అపవిత్రమైనది కానీ దేవుని మనస్సుకు నచ్చనివి మానేయాలి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకంలో మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అతనికి ఇష్టం లేని మానేస్తాం కదా. కొన్నిసార్లు నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది ఒక సందర్భం, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చేసుకున్నాను. మరి మొత్తం ఏం మాట్లాడుకుంటున్నాను, నిదానంగా ఏం చేస్తుందంటే డ్రెస్ మారుస్తుంది, అంతకుముందు ఆభరణాలు వేసేది తీసేసింది. అదేంటంటే ఎవరైతే దేవుడు మాట్లాడాడంటారు కానీ తర్వాత నిదానం వేరే వాళ్ళు చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ అబ్బాయితో చేసుకోవాలనుకున్నది, ఆ అబ్బాయికి ఇష్టం ఉండదు, అందుకని తీసేస్తుందని చెప్తున్నారు. చివరికి ఎంతకంటే కూరగాయలు తినే వాటి దగ్గర కూడా మానేస్తుంది. చికెన్ తిన్నా అంటారు, అంతకుముందు తినేది. విషయం ఏంటంటే ఈ అబ్బాయికి ఇష్టం ఉంటుంది. అని నా ఉద్దేశం ఏంటంటే, భూ సంబంధం ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారికి ఇష్టం లేని జీవితం నుంచి కట్ చేస్తావే. ఒక్కోసారి తండ్రిని తీసుకోండి, ఇష్టం ఉండదంటే మానుకుంటాం, ఆ విషయం మన కొడతాడు. మరి దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తుంటే ప్రభుకి అయిష్టమైన ఎలా కంటిన్యూ అవుతున్నాయి మనలో. నిజంగా చెప్తాను, యథార్థం మాట్లాడుకోవాలి. ఈ దినాల్లో బైబుల్ ఉన్న భక్తులు ఉన్నారు, కానీ బైబుల్లో ఉన్నది చేసే భక్తులు లేరు. అంటే లేరంటే నా ఉద్దేశం అసలు లేరు కాదు. దే ఆర్ వెరీ వెరీ ఫ్యూ, యూ కెన్ కౌంట్ ఆన్ అవర్ ఫింగర్స్. వేళ్ల మీద లెక్క పెట్టే కొద్ది మంది దేవుని భయపడాలి.
నీవు నేను ఆ జాబితాలో ఉండాలని ప్రభుత్వం సంవత్సరం రోజు రోజు నెల ఉండాలి. ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నాడు? 120 కీర్తనలు ఇశ్రాయేలును కాపాడవాడు కునుకుడు ఒకడు తన కనుగుడ్డును కాపాడవాడు. ఎంతో ఎంతో ప్రతి క్షణం నీ మీద భద్రత చూపిస్తే తప్ప సజీవం లేదు మనం భూమి. కరోనా కాటుకు లక్షల కొలది ప్రజలు, ఎంతో వైద్యం తెలిసిన వాళ్ళు, గొప్ప గొప్ప డాక్టర్లు కూడా బలైపోతాయి. సజీవంగా ఉన్నారు కేవలం దేవుని కృప తప్ప మనం కానే కాదు. అందుకే పోవాలి నేనేమైనా దేవుని ఎందుకు కాపాడుకుంటున్నాడు? మనసాసరం మాట్లాడ్డాక ప్రభుకి అయిష్టమని రావడానిక. అందుకే మాటల గురించి లెక్క కొంచెం ఒక్కరు ముందుకెళ్ళి. రెండోది ఏమడుతుంది చూడు, మాటల గురించి లెక్కడడం మాత్రమే కాకుండా మార్క్స్ వార్త 4 బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 మార్క్స్ వార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24 వచ్చింది చూడు. మార్క్స్ వార్త 4:24. మార్క్ 4:24 అక్కడేముంది చదవండి తీసుకున్నాడు. మరియు ఆయన మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకోనుడి. బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ హియరింగ్. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. చూసారు అంటే దేని గురించి కూడా ప్రభువులు ఎక్కడుతాడు? ముందే ఎందుకు చెప్తున్నాడంటే అది కూడా రేపు ఎక్కడుతాడు. అందుకే చెవి నిర్మించిన వాడు వినకుండా, కను నిర్మించిన వాడు కానకుండా, ఆ ఇచ్చినవాడు ఆడి గురించి లెక్క అడగకుండా ఎలా వాడేవని అడగడా. మీరు చూడండి, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చాం అనుకోండి, మన కళ్ళు ఎదుట ఆ గిఫ్ట్ని ఎడబడినట్టు కింద పడేసి కొట్టి పాడు చేస్తున్నాడు అనుకోండి, గుండె తప్పిపోతుంది అంటాం. కనీసం నేను పోయింది అక్కడ నుంచి అయ్యా మరి ఆయన ఇచ్చి నిజం. ఈరోజు చూడండి, మనం ఏడకి వెళ్ళినా బయట బస్సు ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఎడెక్కినా షోల్లో ఎప్పుడు పెట్టేవాడి ఏమి వినుచున్నారో. సరే లోకస్తులు పోతే పెట్టి దేవుని పిల్లలు కూడా అంతే. అందులో సైతాన్ మీరు ఎప్పుడు చూడండి, సాతాను లోకంలో చెడుని చాలా తేలిగ్గా, చాలా చవకగా, చాలా అందుబాటులోకి తెస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, మంచి అన్న కొనాల్సి వస్తుంది కానీ నెట్లో చెడు కొనే పని. అందుకే సాతాను ప్రజలను చెడగొట్టడానికి చాలా అందుబాటు. చూసారా, ఈ ఇయర్ ఫోన్స్ కూడా వచ్చేలేక ఏమంటున్నాడో కూడా తెలియదు పక్కన. అందుకే దేవుడు ఏమన్నా అంటే దేని గురించి జాగ్రత్తగా ఉండాలంట, మీరేం వినుచున్నారు. ఇదే మాట ఇంకొక రకం కూడా. ఇక్కడ ఏమన్నా అంటే వాట్ యు ఆర్ హియరింగ్, ఏం వినుచున్నారో చూసుకోండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచ్చింది. లూక్ 8:18. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచ్చింది. అక్కడేముంది? లూకాసు వార్త 8:18. అక్కడేమో చూడండి, చదవండి తీసుకోండి. కనుక ఈ చివరి మాట గమనించండి, మీరు ఎలాగ వినుచున్నారో చూసారు. అక్కడేమన్నాడు కదా, మీరేం వినుచున్నారో జాగ్రత్త చూసుకోండి. ఇటు ఏమడిగినా రిప్లై రావట్లేదు, మీరు సరిగ్గా ఇంతకేమో ఏమంటున్నారో అర్థం కాదు. అందుకే అక్కడేముంది? మార్క్ 4:24 ఏముంది? వాట్ యు ఆర్ హియరింగ్, ఏం వినుచున్నారో జాగ్రత్త చూడండి. ఇక్కడ లూకా 8:18లో ఏముంది? ఇక్కడేముంది? ఏమంటున్నారు కదా, ఎలా వినుచున్నాం. చూసారా, అంటే ఎలా వింటాం కూడా తేడా ఉంది. కొంతమంది వింటున్నట్టు వింటే ఉంటారు, ఇంకో ఏదో వింటుంటారు. చూసారా, వినటంలో కూడా స్టేజెస్ ఉన్నాయి. నిద్రలో 3 స్టేజ్లు ఉంటాయి. ఏదో ఏదో కోడ్ నిద్ర, తర్వాత బ్రేకింగ్ స్లీప్ అంటే డీప్ స్లీప్, రకరకాలు చెప్తున్నారు. అట్లా వినడంలో కూడా స్టేజెస్ ఉంటాయి. అందుకే బైబిల్లో కూడా వినుట, జాగ్రత్తగా వినుట, మరీ జాగ్రత్తగా వినుట అని కూడా. సో అందుకే ప్రభువు అంటాడు, ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోండి, అండ్ ఎలా వింటున్నారో కూడా జాగ్రత్త చూడండి. నిజమే, చూడండి, వాక్యం వింటున్నప్పుడు మనం చాలాసార్లు నిజంగా ఈ విషయం ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. తెలుసు అంటే సంపూర్ణ భయభక్తులతో వినమాట. అసలు 7 మందిరాలకు వెళ్ళేవాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మనిషి ఆకారాన్ని బట్టి వినేవాళ్ళు కూడా ఉంటారు కదా. పిల్లవాడు నిలబడితే నేను ముందే అనుకున్నా, ఈ పిల్లవాడు నా తలంతా నచ్చిపోయింది, ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడు, ముందే మన చెవులు మూసుకుపోతుంది. ఇంకేంట అవుట్ సైడ్ చూస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తే బాగా టక్కు విక్కేస్తే అప్పుడు వింటాం. టక్కులే అంటే టక్కులేదా ఎవడో పట్టులే ఇంకేం వింటాం.
నేను కూడా తెలియక మొదట్లో కొన్ని యూత్ మీటింగ్స్కి వెళ్తే ఓసారి ఒక ఆయన వచ్చాడు, టగ్గి జీన్ ప్యాంట్ వేసి, ఆ రోజుల్లో బెల్ట్ ఉంది, ఇక్కడ ఏదో పౌచ్ ఉండేది ఫోన్లు పెట్టాను, ఇవన్నీ పెట్టుకుని వచ్చాడు. అసలు టాప్ టీప్ ఉన్నాడు, ఎక్కడ పడతాడు అనుకుంటా వాక్యం అని. నేను చాలా ఆశగా నోట్స్ పెన్ను తిస్తే అసలు ఒక క్వశ్చన్ రాయడానికి వీల్లేదు, ఏం చెప్పాడో తెలియదు, చివరికి తుస్మాను. కొంతమంది వస్తారు, అసలు సామాన్యంగా వస్తారు, ఏంటంటే ఈయన చూడడానికి మామూలుగా ఈయన చెప్పాడు మనం ఏడిపించారు. చూడండి, ఉద్దేశం ఏంటంటే మనం బాహ్యాన్ని చూసి అంచనా వేయలేదు. అందుకే దేవుడు ఏం వింటున్నారో అండ్ ఎలా వింటున్నారో, అంటే వినేది కూడా ప్రభు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. చెవి నిర్మించి ఇచ్చింది ఎందుకు? అందుకే చూడండి, మన తలంపు ఎక్కువగా ఆ చెవులో దేవుడు ఇచ్చింది తినడానికి కదా అంటాం, చాలా పొరపాటు. నోరు తింటాకే కానీ ఏది పడితే తినడానికి కాదు, ఏది పడితే తినవుగా. తింటూ నవ్వుతూ ఏదో మట్టిగడ్డ వచ్చినట్టుంటే పడుకుని ఆ ముద్దను తీసి బయట పెడతావే, ఏది పడితే తినవే. మరి ఏది పడితే ఎట్లా, ఏది పడితే ఎట్లా చూస్తున్నావు. అందుకే ప్రతి మాట గురించి లెక్క అడుగుతాడు. రెండోది, ఏం వింటున్నావు అనే దాని గురించి లెక్క అడుగుతాడు. విచారం ఏంటంటే చెవులు ఇచ్చిన దేవుడేలే కానీ దేవుని మాటలకు చెవులు ఇవ్వము. దేవుని మాటలు తప్ప అన్నిటికీ నాకు తెలిసి ఒక నిద్రపోయేటప్పుడు తప్ప 24 గంటలు ఏదో ఒకటి వింటాను. ఏది వినకుండా ఎప్పుడంటా ఏదో ఒకటి ఎప్పుడు వింటానంట. ఏదో బుర్రకథ అని అంటాం, కర్రకథ అంటే ఏదో ఒకటి పాటలు అంటే జోక్స్ అని అంటాం. చూసారు, నేను అబ్జర్వ్ చేసి చాలామంది విశ్వాసం దేవుని బిడ్డలు కూడా, కొంతమంది సేవకులు కూడా ఖాళీ ఉంటుంది సార్. అంటున్నారు రకరకాల జోకులు అని ఏదో ఉంటాయి కదా, టీవీ కార్యక్రమాలు అయ్యి కొన్ని పేరు తెలియదు, కాలక్షేపాలు. కొన్నిసార్లు సాతాను మనల్ని ఎలా దారి తప్పిస్తా అంటే అయ్యో బుద్ధులు అయ్యో ఈ తేరా చూస్తే అన్ని డబుల్ మీటింగ్స్, ఏదో బూతులే. ఏదైనా ఉద్దేశం టైం వేస్ట్ చేసే కంటే ఆత్మకు సంబంధించి. అందుకే సమయమును పోనివ్వక ఎఫెస్లో ఉంటుంది, కొలసలో ఉంటుంది, ఎగైనా రాస్తుంది. మళ్ళీ పోయిన సమయం రాదు. సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలి, బైబుల్ చదువు, ఏదో ఒక సువార్త. జనాలు ఎంత అవసరం, అసలు మన లైఫ్ ఎంత ఉందో తెలియదు. చిన్న జీవితం, ప్రభుకి ఎంత సమయం ఇచ్చిన దేవునికి, జీవితాన్ని ఇచ్చిన దేవుని కొలిసి, సంవత్సరాలు నెలలు రోజులు లెక్కబెట్టి ముందు ఆయుష్లాగా కొలిసి ఇచ్చిన సమయాన్ని కొలిసి నీ జీవితానికి ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వం, అన్నిటికీ సమయం ఇస్తాను. ఏం వింటున్నావు, ఎలా వింటున్నావు, మనం వినేది కూడా ప్రభులు ఎవడా ఖచ్చితంగా చెవులు ఇచ్చిన వాడు అడుగుతాడు. మనం 10 రూపాయలు ఇస్తేనే లెక్క అడుగుతావు. మరి ఏదైనా లేకపోతే కంప్యూటర్ ఇంకేదైనా వస్తువు ఎవరికైనా ఇస్తే లెక్క చూసుకుంటావు. బండి ఇస్తే ఎంతోమంది తిరిగాడు ఏంటి, ఆయిల్ ఎంత లెక్క చూసుకుంటావు. ప్రభు ఎవడు తయారు చేయలేని జీవం గల ఇచ్చినప్పుడు నేను లెక్క అడగడా. ఇంకా బైబుల్ ఏమి వింటున్నారో చూసుకో. ఇది 2. 3 కొంచెం ముందుకు వెళితే మత్తయి సువార్త 11, బుక్ ఆఫ్ మాథ్యూ 11th chapter and 7th verse. మత్తయి 11:7 తీసుకుంటే చదవండి. మత్తయి 11:7. మత్తయి 11:7 చదువుతారు. వారు వెళ్ళిపోతుండగా యోహాను కూర్చు జనసమూహంతో ఇలా చెప్పసాగి ఏమంటున్నాడు యేసు ప్రభు అక్కడ, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి, వాట్ యు వాంట్ టు సీ, ఏం చూడాలనుకుంటున్నాం, ఏం చూడడానికి వెళ్ళి మీరు, ఎవరు చూడడానికి వెళ్ళారు, ఏం చూడాలనుకుంటున్నాం అంటే చూచేదాని గురించి కూడా ప్రభు లేక, వాట్ యు వాంట్ టు సీ. ఒకసారి చాలా సంవత్సరాల కిందట మేము మైలవరంలో సేవ చేసినప్పుడు చోమపాడని వచ్చిన బ్రాంచ్ ఉంది, అక్కడ మందిరం పని జరుగుతుంది, మందిరం వేస్తున్నాం రేపుది. మాకు దగ్గరలోనే గట్టిగా ఇప్పుడు 7 నుంచి నడిచెళ్తే అక్కడ చర్చ్ ఉంది కదా, అది ఇప్పుడు పడేశారు. అక్కడ జగన్ వాళ్ళ నాన్నగారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నాడు. మేము ఇక్కడంతా పని చేస్తున్నాం. ఈ బ్రదర్స్ అన్నారు అన్న మనకు చాలా దగ్గరలోకి వస్తున్నాడు, ఏడవేయకుండా చూద్దామంటే నేను కూడా ముందు లోపల సార్ నిజం మనం వెళ్ళట్లేదు కదా, ఏదో చూడాలి అయిపోయినట్లు అటు ఇటు అని ఇక్కడే ఉన్నాడు. ఏదో ఒక 10 నిమిషాలు ఆగితే దగ్గరికి వెళ్ళి చూసారు. ఏదో వెళ్ళేవాళ్ళ కంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోయేదానికంటే కూడా మాకు అవకాశం వెళ్తుంది, వెళ్దామని మనసులో ప్రభు నాతో మాట. అయినా మళ్ళీ ఎందుకు మనసులో నేను ప్రభుని అడుగుతున్నట్టు ఈ పని దేవుని పని ఆపేయాలని వద్దంటే ప్రభు నాతో సేమ్ ఇదే ప్రశ్నించాడు, మీరు ఎవరి నుంచి కూడా వెళ్ళచ్చు అంటే నేను ఎక్కువ, నా పని ఎక్కువ, ఎవరిని చూడాలనుకుంటున్నావు. నా ఉద్దేశం ఆయన మీద ద్వేషం ఏం కాదు, నిజంగా అయితే ఉన్న నాయకులు ప్రస్తుతానికి పని బాగానే చేస్తాడు, అది కాదు నా ఉద్దేశం. కానీ దేవుడు పవిత్రత చూస్తాడు, ఫస్ట్ అంతరంగం చూస్తాడు.
ఎంత లోకంలో గొప్పవాళ్ళైనా లోకానికి మాత్రమే గొప్పవాళ్ళు. అంతరంగం దేవుని కొలతలతో చూస్తే, దేవుని స్కేల్తో చూస్తే, దేవుని కళతో చూస్తే ఇంకో సంగతి తెలుసుకోలేదు. లోకంలో గొప్ప వ్యక్తులు ఒక పక్క మాత్రమే వాళ్ళ చరిత్ర, వాళ్ళకు ఒక బ్లాక్ హిస్టరీ ఉంటుంది, బ్యాక్ సైడ్. అవి తెలిస్తే ఎంత దౌర్భాగ్యం అంటారు. చాలామంది తెలుసుదని ఎవరు బయట మాట్లాడారు. అందరి గురించి నేను కూడా చదివాను, అంబేద్కర్ గురించి కానీ గాంధీ గురించి ఎవరి గురించి అయినా భయంకరమైన బ్లాక్ హిస్టరీ, బ్యాక్ సైడ్. కాకపోతే ఎవరైనా పోయినాక వాళ్ళ గురించి మంచిగా చెప్పాలి కాబట్టి మంచి రాదు. అసలు రాసిన మంచులో కూడా ఉన్న ఎన్నో నిజాలు ఎన్నో, లేని ఎన్నో, కల్పించిన వేరే దేవుడు. సరే, నా ఉద్దేశం ఏంటంటే దేవుడు హృదయపు పవిత్రత చూస్తాడండి. ఇక్కడ ఏమి గొప్ప ఎరగదీశావు, లోకం కొరకేంటి, దేశం కొరకేంటి, ప్రజల కొరకేంటి, కాలనీ కోసం ఏంటి కాదు. దేవుడు ముందు దేవుడిని పంపించాడు, దేవుని కొరకేం చేసి. అందుకే ఎవరిని ఏం చూస్తాం, అందుకే ప్రభు చూసే దాని గురించి చూడండి, ఎవరిని చూడండి. అందుకే మనల్ని కూడా నీ చూసేది కూడా ప్రభు అడుగుతాడు. కళ్ళు ఇచ్చాను కదా. ఇంకో నిజం చెప్పమంటారు, ఈ సృష్టిలో ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళు, పుట్టుకతో కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళుండి సరిగ్గా కనపడి ఉన్నారు, పుట్టినాక కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, ఆయా ప్రమాదాల్లో కళ్ళు పోగొట్టుకుని ఉన్నారు, ఇతరుల పొరపాటులో కళ్ళు పోగొట్టుకుని ఉన్నారు, కళ్ళుండి పనిచేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకొంత లాభార్థాలు వేసినా సరిగ్గా కనపడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నీకు చక్కని కళ్ళు ఇస్తే ఏమి చూస్తున్నావు, ఏమి చూడడానికి ఎక్కువ వాడుతున్నావు, ఏటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. అందుకే ప్రసంగ గ్రంథం 12 మీరు అక్కడ జాగ్రత్త చూసుకుంటే అన్నీ కన్జ్యూమింగ్ పాట్స్, అన్నీ తరిగిపోతుంది తెలుసా. చూపు తరుగుతుంది, వినటం తరుగుతుంది, మాట్లాడటం తరుగుతుంది, పళ్ళు అరిగిపోతున్నాయి, బాడీ అరిగిపోతుంది, కీళ్ళు అరిగిపోతున్నాయి, అన్నీ అరిగిపోయేవి. ఫ్రెష్ అయిన ఇచ్చాడు, వాడన్నీ అరిగిపోయినాయి. దేనికి అరగొట్టావు, ఎవరి కొరకు అరగొట్టావు, దేని కొరకు అరగొట్టావు. అదే అక్కడ 12వ చోరులో ఏమిటిదంటే అన్ని విసరవారు కొద్దిమంది అవుతున్నారు, చూసేవారు కిటికీల ముందు చూసేవారు కానలేకపోతున్నారు, బుడబుడుసుగా అన్నీ చెప్పి ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పొట్టునకు అంటే ఇదంతా సర్వీస్ అయిపోయి అసలు ఏడుండాలి అడగబోతున్నాడు, షెడ్కి వెళ్తుంది పట్టిన చివరకు ఏడుండాలి అడగబోతున్నాడు. ఏం అరిగిపోతున్నాయి, అరగొడుతున్నావు. దేనికోసం అరగొడుతున్నావు? సంవత్సరాలు గడుతున్నాయి, మంచిదే. ఎన్ని సంవత్సరాలు అంటే దార్జాలు నేను చనిపోయాను అనుకున్నా 43 అంట, మంచిదే. నీ కళ్ళు దేనికి అరగొట్టావు? నేను చిన్నప్పుడు ఒక పాట వినేవాడు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఎప్పుడు చదవాలని ఉందంట? మన అందరి పరిస్థితి ఉన్నప్పుడు చదవరు. కరెంట్ పోయినాక నేను బైబుల్ చదువుకోలేదు అని ఉన్నప్పుడు ఏం చేసి ఉన్నప్పుడు చదువు, టీవీ చూడ, అవి చూడ, వార్తలు టైం లేదు. కళ్ళు పోయినాక బైబుల్ చదివి ఉండాల్సింది. చాలామంది అసలు మనుషుల స్వభావం ఇది. సచ్చి నరకానికి వెళ్తున్నప్పుడు అరే నేను మానసు పొంది ఉండాల్సింది, అయ్యో నేను ప్రభు నేను ఉండాల్సింది, అరే నేను ప్రభు కొరకు బతికుండాల్సింది, అరే నేను మందిరానికి వెళ్తూ కూడా వచ్చాను, నేను ఎందుకు వాక్యానుసారంగా బ్రతకలేదు అని మనుషుడు తనను తానే శపించుకుంటాడు, నాలుగు ఖర్చుకుంటాడు, నిందించుకుంటాడు. ప్రయోజనం లేదు. ఏదైనా లైఫ్ దాటి వెళ్తే తర్వాత ఏం చేయలేదు. చూడండి, ఒక బస్సు వెళ్ళిపోతేనే వేరేది పట్టుకోవాలి కానీ అది క్యాచ్ చేయలేదు. మళ్ళీ వెంటనే ఒక ట్రైన్ దాటిపోతే ఏం చేయలేదు. చదువు ఒక వయసులో చదవాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 46 అటెన్షన్ ఆపేసాను ఒక దగ్గర ఎడ్యుకేషన్. ఇవాళ కొంతమంది చదివాడని చూసి వాస్తవాన్ని నేను చదివేటప్పుడు మా క్లాస్ అందరికంటా సరే ప్రభువు మాట్లాడేటప్పుడు సేవకుని వచ్చి అప్పుడప్పుడు అనిపిస్తుంది చదువుకోండి బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి అంటే నాకు అందరూ లేచిపోతుంది. ఆడ కూర్చుంటే ఏంటి తలనేసి ఆయన వచ్చాడు. అసలు అయినా ఇప్పుడు ఓపిక ఆరోగ్యం కూడా అని చెడిపోయాడు. భూమి మీద కొన్ని దాటి వెళ్తే ఒక వయసు తర్వాత మనం చేయడానికి వీళ్ళనట్టు అనిపిస్తుంది, కానీ అసలు లైఫ్ దాటి వెళ్ళినాక పరలోకం కోసం ఏం చేస్తాం? అందుకే మరణం అవతల ఒక వ్యక్తి పరలోకం కోసం ఏమీ చేయలేడు, చేసిన పని చేయడు. యోగాసంత 10వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళం వెళ్ళినాక వేడుకుంటున్నాడు, ఓ తండ్రి బ్రహ్మ ఇంత భయంకరంగా ఉందా, నేను ఆడతాను, నన్ను తీసుకెళ్ళడానికి లాజరం పంపించాలి ప్లాన్ చేశాడు. లాజర్ అయితే ఆయన పట్టుకుని ఒరే బాబు నువ్వు ఇదే చెప్పి నేను వెళ్ళలేదు, ఎట్టొకటి నన్ను కూడా పట్టుకెళ్ళని చెప్దాం అనుకున్నాడు.
ఈయన అంతరంగం తెలుసుకొని అబ్రహాం గారు అంటాడు, నువ్వు అనుకున్నట్టు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కుదరదు బాబు అని చెప్పి. ఇక నాకు అవకాశం లేదా, నాకు పెద్ద తెలియడు, ఆయన లేదన్నా వదిలిపెట్టలేదు, నాకు లేకపోతే లేకపోయింది, ఇళ్ల స్థలం మాకు రాకపోయింది, నా కొడుకని రాయండి అన్నట్టు. నాకు ఇంకా 5 చదువులు వాళ్ళన్నా ఇటు వచ్చేటట్టు చూడు, ఆయన కోసం ఉన్న పంపులు ఆసనం నీకే దిక్కు లేదంటే మళ్ళీ ఆయన భూమి మీద 5 కోసం. ఖచ్చితంగా ప్రియులాల, మనం అవి నవ్వుకోవడానికి రాయలేదు. బైబుల్ స్టోరీస్ బుక్ కాదు, అతకని కథల పుస్తకం కాదు. సగం జంతువు సగం మనిషి, తోక పులి తలకాయ వచ్చే పిల్లి, ఇట్లా అతకని మాటలు ఎప్పుడు జరగదు సృష్టిలో. బైబిల్లో జరిగే విషయాలు, జరుగుతున్న విషయాలు రాశాడు. మోషే భూమి మీద ఉన్న దినాల్లో వాళ్ళిద్దరూ పాతాళంలో జరిగిన సంఘటన. అందుకే అక్కడ అంటాడు ఆయన, అబ్రాహాం అంటాడు, వాళ్ళు మారాలే కానీ భూమి మీద మోషేలు ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ చెప్తానంటారు, వాళ్ళ దగ్గర ఏమన్నా చనిపోయిన వ్యక్తులు ఘోషిస్తున్నారు మన పేర్లు బట్టి. నేను ఖచ్చితంగా చెప్తా, ఒకవేళ మన బంధువుల్లో మనం తెలిసి చనిపోయిన వాళ్ళు ఏం చెప్తారు, ఇదే మన పేరే తలది, అయ్యా నా మనోడు, అయ్యా నా మేనడు, ఆడ నీ భయంకర స్థలం రాకుండా తండ్రి ఎట్టగొట్టాడు మారుమూస పొందేటాడు చూడు. మృతులు నీ కోసం వేడుకుంటున్నారు, నీతో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు, నీవు తెలిసిన సేవకులు వేడుకుంటున్నారు, నువ్వు తెలిసిన ఆత్మీయ దేవుని పిల్లలు వేడుకుంటున్నారు నీ కోసం. నువ్వు మాత్రం రక్షణ పట్టించుకోవడం, ప్రభు కోసం బ్రతకాలని శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. అయ్యో వీళ్ళు పని లేకపోతున్నారు అనుకుంటున్నాడు, మళ్ళీ రేపు తెలుస్తుంది మరణం అది. కాకపోతే అక్కడ అర్థమైతే లాభం లేదు, ఇప్పుడేమన్నా అర్థమైతే ప్రయోజనం. అందుకే ఆయన ఏమి చూస్తున్నారు, ఏం చూడడానికి లేదు. ప్రభు ఇచ్చిన కళ్ళు, ప్రభు కొరకు. ఇప్పటికే చాలా పవర్ అయిపోయింది, నిజమే, చాలా వయసు, మనకు ఆయుష్ ఎంతో తెలియదు. ఎప్పటికప్పుడు చాలా సంవత్సరాలు వచ్చినాయంటే సంవత్సరాలు పైన పడడం కాదు, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు. ఉన్నది ప్రభు కోసం అడుగుదా, ప్రభు ఇచ్చింది సమయం దొరికితే. ఒక ఆమె యూట్యూబ్లో కూడా మీరు కావాలని చూడండి, ముస్లిమ్స్ నుండి ప్రభుని ఎదిగింది. సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ప్రతి వచ్చిన చూడకుండా చెప్పండి, చదువు లేదని చదువు, మిషన్ కుట్టుకుంటుందని పేద మిషన్ కుట్టుకుంటూనే మధ్యాహ్నం ఆట నేర్చుకొని సామెతల గ్రంథం చూడలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే కానిది, మనకు ఆశలే పట్టుదల. కారణాలు అయితే 100 చెప్తాను కదా, నాకు కూడా చదవను దాని బదులు ఈ మొహం పని చేయాలి, ఈ చెవులు పని చేయాలి, ఈ కళ్ళు పని చేయాలి. ఆ పని చేసే దాంట్లో నిజంగా శ్రద్ధ పెట్టాలి, కానీ పని చేసే దాంతో కొంత పని చేయొచ్చు. అసలు వృత్తిగా కనపడకుండా చేయలేదు కదా, లేదు అసలు కనపడలేదంటే కనపడేటప్పుడు నిర్లక్ష్యం పెట్టాలి. ఏదైనా ఒకటి ప్రభు వచ్చే దినాలు ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు కూడా చూడండి, నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి వాతావరణం వస్తుందని. చాలామంది ఏదో అవి చెప్తుంటారు కదా, భూతకాలంలో ఈ గురువులు దీని గురించి ఎవరు మాట్లాడారు. సృష్టి మీద సృష్టికర్తగా మాత్రమే అధికారం ఉందని యుద్ధాలు తెలుసు. వీళ్ళందరూ కాలక్షేపం కోసం బతకడానికి చెప్పారు, ఎవరు ఊహించలేదు. ప్రపంచమంతా ఒకే సిచ్యువేషన్, ఒకే స్టేటస్లో ఉండడం సామాన్యమైనది కదా, తెలుసు. అందరూ 77 తుఫాను ప్రపంచం అంతా ఏం కాదు, దేశంకి వచ్చింది, ఒక ఏరియాకి వచ్చింది, పెద్ద హిస్టరీ. అయితే ఇక అసలు ప్రపంచం అంతా ఒకే స్టేటస్లో ఉంచింది, దీవుల నదుల్లో దేని నదులు. సామాన్యమైనది కాదు ఇది. సృష్టి సైన్స్ ఇస్తుంది, సృష్టిని తయారు చేసిన రాబోతున్నారు బాబు, ఇప్పుడన్నా జాగ్రత్త పడండి అని సృష్టి సూచనలు ఇస్తుంది. మిడతలు, విపరీతమైన మిడతలు వచ్చినాయి. తొమ్మిది ఉండాలి పని ఉంటే కంట్లో పడి ఎట్లా వచ్చినట్టు. సృష్టికర్త కొన్నింటిని జీవులు రేపి పంపుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. అందుకే చూడ ఒక చోట ఉండలేదు, అది మొత్తం దేశాలను ఒలిగిరుగుతుంది. అసలు లెక్కలేనని ఏం చేస్తున్నాం మాట్లేదు. రాబోతున్నాడు, జాగ్రత్త పడండి. నీకు యోగ గ్రంథం ప్రభు వచ్చేది సృష్టికి తెలుస్తుంది, పశువులు తెలుసుకుంటాయి అన్నాడు. భూకంపం రాబోయేది ఒకళ్ళు తెలుస్తుంది, అట్నే ప్రభు రాబోయేది వాటికి తెలిసిన మిడతలు బయలుదేరినాయి. రేపు మొత్తం జాగ్రత్త మీ పంటలన్నీ తిన వీటి కోసం మీరు బతుకు, నీ పంటల కోసమా ఏదో తినిపడేది. దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన సారం, దేవుడు పండిస్తుంటే శుభ్రంగా దేవుడిని మర్చిపోయి జీవిస్తున్నారు. ఇప్పుడన్నా దేవుడి గురించి ఆలోచించండి. ఒక చిన్న కణం కరోనా, చాలామంది అంతకుముందు ఏమనేవాళ్ళు అంటే మనం డెవలప్ అయిన రోజులు, కంప్యూటర్ ఏమో డెవలప్ అన్నారు. చిన్న కణం పెడితే అసలు ఎంత ఏం డెవలప్ అయ్యాము ఇప్పుడు అర్థమవుతుంది. నాకు తెలిసి అసలు అది ఏంటో, దాని లక్షణాలు ఏంటో నాకు తెలిసి స్పష్టంగా ఇప్పటికి ఎవరు కరెక్ట్గా చెప్పలేదు. ఒకళ్ళు ఒకటి చెప్పి అన్నిటి తేడా ఉంటుంది. ఫస్ట్ అన్నారు మన ఇండియాలో వేడి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏం చేయదు అన్నారు. ఇప్పుడు అంటున్నారు ఎంత వేడి ఉందో బాగా పని చేద్దాం అంటే నా ఉద్దేశం ఏంటంటే కనీసం దాన్ని గెస్ చేయలేకపోతున్నారు.
మందుకి తర్వాత మందు కనుక్కున్నానంటే మరి ఏదో పెద్ద మేధావులు సైంటిస్టులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి విపరీతమైన శాలరీస్ ఇచ్చారు. ఇట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు? అందుకే బైబిల్లో ఒక రాజు అయితే ఆయనకి ఏం అర్థం కాని టైంలో మీ అందరిని ఎందుకు నేను మేపుతుందని మొత్తం చంపాడేశారు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు బాగా డెవలప్ అయిన గవర్నమెంట్ తరఫున పెద్ద పెద్ద డాక్టర్లు కానీ సైంటిస్టులు వాళ్ళందరినీ చంపమంటారా, దీనికి ఏమైనా కనుక్కుంటారా అని బెదిరిస్తారు. నిజంగా వాళ్ళ పాపం ఏం చేస్తారు? అసలు ఎవరు కదిలేట్లా, ఎవరు ఎవరి పేరు ఇస్తారని ఎవరు వాళ్ళు దాగి ఉండట్లేదు. ఏంటంటే ప్రపంచ మేధావి కదా సైంటిస్ట్ గారు మీరు అందరికంటే టాప్ ఏం చెప్తాను ఇప్పుడేం అడగమంటున్నాను. ఆయనకి ఏదైనా అర్థమైతే మాట్లాడతారు. చిన్న పురుగు పంపిస్తే, చిన్న కణం వస్తే రెండు డెవలప్మెంట్ అసలు ఎంతవరకు డెవలప్ కాదు దానికి అసలు దాని వాళ్ళే తెలియదు. ఎవరు బ్రతుకుతారు ఎవరు చనిపోతారు తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నారు. పెద్ద విషయంలో ప్రమాదం అంటే అసలు నిండు వృద్ధురాలు మనం బాగా శబ్దం నవ్వుకుంటూ డిశ్చార్జ్ చేయాలి. సరే వృద్ధులే డిశ్చార్జ్ చేయాలి ఏమవుతుంది అనుకుంటే కుర్రోళ్ళు చనిపోతున్నారు. ఆరోగ్యంలో ఎవరికి ఎఫెక్ట్ అయితే ఎవరు ఏం తెలియదు. ఉద్దేశం ఏంటంటే ప్రభు ఇచ్చిన దృష్టి ప్రభు కొరకు 3 విషయాలు చూస్తాం. మొట్టమొదటిది మాట, వెరీ గుడ్. ఏం మాటలు ఎక్కడవుతాడు? రెండవది ఏం వింటున్నావు అనేది ప్రభు లెక్క. మూడవది ఏం చూస్తున్నావు అనేది ప్రభు లెక్క. నాలుగవది ప్రకటన గ్రంథం 22 బుక్ ఆఫ్ రివల్యూషన్ 22nd చాప్టర్. ప్రకటన గ్రంథం 22 కొంచెం త్వరగా ముందుకు కూడా వెళ్దాం. ప్రకటన 22 12 వచ్చింది. ప్రకటన 22:12 ఎక్కువ వచనాలు చూపట్లేదు, ఒక వచనమే ఆధారం చూపిస్తాను టైం సేవ్. 22:12 ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టూ నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నా అంటూ దేనికి జీతం ఇస్తా అంట అక్కడ ఒక మాట పోటీ చేసి దేన్ని బట్టి క్రియలు చాలా చోట్ల క్రియలను బట్టి తీర్పు ఇస్తాను. మా 2 కొరింథీ 5వ అధ్యాయం 2 Corinthians 5th chapter వాడు ఇంకొంచెం స్పష్టం బాగుంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 5:10 త్వరగా 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఒక రోజు ఉంది. అక్కడ ఏమడుగుతాడంటే నీ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో ఏమేమి జరిగించో తీసుకురావు నీ క్రియలు. అందుకే ప్రాణంలో గ్రంథాలు తెరవబడతాయి. నీ పేరున నువ్వు పుట్టినరోజు నుంచి నీ పేరున ఒక గ్రంథం తెరవబడుతుంది. నువ్వేం క్రియలు చేసి క్రియలన్నీ ఒకసారి నోట్ చెప్పాలి. నువ్వేం మాట్లాడే మాటలన్నీ ఒకసారి నోట్ చేయాలి. ఏమేమి చూసి మొత్తం నోట్. నీ దేవుడిచ్చిన అవయవాలు దేని పడుతున్నావు మొత్తం నోట్ చేయాలి. ఎవరికి నీ ప్రతి చెడ్డ తలంపులు కూడా రేపు ప్రభు లెక్కడడానికి రాసి పెడతాడు. మాకు అర్థం కాదు. అంతా ఒక ఆయన అన్నాడు ఎన్ని రాయాలంటే పెద్ద పుస్తకాలు అయితే అంతే రాస్తారు బైబిల్, అదే అడుగుతారు. మనలాగా పెన్నులు పెట్టి రాసేది కాదు. మనుషుడు తయారు చేసిన చిన్న మెమరీ కార్డే ఎంత జీబీ ఉంటుంది. ఇప్పుడు జీబీలు పోయి టీవీలోకి వచ్చిన టీవీలో ఏదైనా మనుషుడే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్. నాకు తెలిసి ఇదివరకన్నా కొందరికి ఉండేది అకౌంట్. ఇవ్వాలి యూట్యూబ్ అకౌంట్ లేనివాడు పెట్టందంటే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎంత పడితే ఎంత పెట్టినా ఇంకా వెళ్తాను. ఎప్పుడైనా స్పేస్ అయిపోయింది పెట్టడం కుదరదా యూట్యూబ్? నా ఉద్దేశం అంటే మనుషుడు తయారు చేసింది ఎంత పెట్టినా అంత స్పేస్ ఉందే. వస్తే అది కూడా అయిపోతుంది ఎవరోజు, అది వేరే విషయం. వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. మనుషుడే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళు తోచింది పెట్టడానికి అంత మెమరీ చేయగలిగితే ప్రభు చేయడం. ఆయన ఇంకా ఆయన తయారు చేసిన మనుషుడే ఎట్లా తయారు చేస్తుంటే ఇంకా ఈయన తయారు చేసినప్పుడు ఎంత జ్ఞానం ఉండాలి. మనం ఒక్కోసారి అంటే బాగా సులుపుకుంటూ నువ్వే ఎట్లా నేను కన్నోడు ఎట్టుంటాడు వాళ్ళ ఆయన ఇంకా ఎట్లా ఉండాలి అంటే ఇక తయారు చేసిన ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి. సృష్టి అయింది. అందుకే నీ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పులోకి వస్తారు. నీ పనులు. అందుకే దేవుని భయపడాలి, దేవుని భయం కలుగుతారు. కానీ దినాల్లో ఎక్కువగా మనం ఏం చూస్తున్నామంటే కొద్దిగా ఒక వస్తే చాలు, కొంచెం ఎదుగుతున్నారంటే చాలు. చిన్నప్పుడు బాగానే ఉంటారు మాట, కొద్దిగా ఎదుగుతున్న లెక్క మెల్లగా ఒక మాట ఎక్కువ వస్తుంది. ఏంటి చేద్దాం ఏమంటారు ఇంట్లో భార్య అంటది, కొడుకుంటాడు, కూతురు అంటారు. ఎక్కువ మంది భర్త కూడా ఉంటాడు. ఎవరైనా ఎక్కువ మాట్లాడతారు. ఏంటి తెలుసా? ఎవరైనా దాన్ని చెప్పకపోతే గర్దించిపోతే నా ఇష్టం నేను చెప్పాను, ఎక్కువ నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. కానీ మనం అక్కడ మర్చిపోయేది అసలు జీవితం మనది కాదు. మనకు దేవుడు ఉచితంగా వరంగా ఇచ్చింది.
ఈ దేవుని జీవితం, దేవుడిచ్చిన జీవితం దేవునికి వాడాలి. ఇష్టానుసారంగా వాడితే ప్రభువులు ఎక్కడుతాడు, మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు అనే విషయం మర్చిపోవాలి. అందుకే ధనవంతుడు పాతాళం ఎందుకు వెళ్ళాడంటే అక్కడ 7 కారణాలు ఉంటాయి. ఒకటేమంటాడంటే, అబ్రాహాము చెప్తాడు, కుమారుడా నీవు భూమి మీద నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించవద్దు, నీ ఇష్టానుసారం బతికేవద్దు. అందుకే అడగపోయేవాడు. నరకానికి వెళ్ళాలంటే ఏం చేయను అసలు, నీ ఇష్టం నీకు తోసినట్టు. వచ్చిన పత్రిక ఉండేది, అది వరకు చూసే ఉందో లేదు తెలియదు. దాని మీద ఏముంటుందంటే, నరకమునకు వెళ్ళవాలంటే ఏం చేయవాలని అంటుంది హెడ్డింగ్. చూసి తిప్పగానే ఆ పత్రిక పక్కనే ఏముంటుందంటే, అది కూడా పేజ్ అంతా నలగేసి ఒక్క మధ్యలో ఊరకు రాశాడు చిన్న మాట. అక్కడ ఏం రాశాడంటే, ఏమీ చేయని అవసరం లేదు. నరకానికి వెళ్ళాలంటే ఏం చేయని అవసరం లేదు, ఇష్టానుసారం బతుకులేదు. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం దెర్ ఇస్ ప్రిన్సిపల్స్. చూడవలసింది చూడకూడదు, వినాల్సింది వినకూడదు, తినాల్సింది తినకూడదు, పెట్టాల్సింది పెట్టకూడదు, కట్టాల్సింది కట్టకూడదు, వెళ్ళాల్సింది వెళ్ళకూడదు, ఉండాల్సింది ఉండకూడదు. అన్నింటిలోనూ షరతు. క్రైస్తవ జీవితం అంటే నియమాలతో కూడింది. నరకం కంటే నీ ఇష్టం ఏం చేసుకుని నీ ఇష్టానుసారం పోతుంది, దేవుడు చెప్పినట్టుగా. అందుకే దేవుడు రేపు లెక్క నీ క్రియల గురించి కూడా లెక్క. ఇది ఎన్నోది? 4. మొట్టమొదటి ఏం చూసా, నీ మాటలు. రెండోది నువ్వు వినేది. మూడోది నువ్వు చూసేది. 4వది నీ పనులు లెక్కడుతాడు. ఇంకోటి చూద్దాం, 5వది త్వర ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4:9. ఆదికాండం 4:9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు, దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని అడిగాడు? కయ్యూను. ఏమని అడిగాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే ప్రభు ఏమడుగుతాడు? నీ సహోదరుని గురించి, నీ ఇంట్లో నీ రక్త సంబంధుల గురించి కూడా ప్రభు అడుగుతాడు. నేను రక్షించుకున్నాడా? నువ్వు రక్షించబడ్డావా? అయితే నీ ఇంట్లో నీ రక్త సంబంధుల విషయమై నువ్వు ఎంతవరకు బాధ్యత వహించావు, ఎంతవరకు వాళ్ళ విషయంలో పట్టుదల ఉన్నావు, ఎంతవరకు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావు, ఎంతవరకు వాళ్ళకి చెప్పావు, ఎంతవరకు వాళ్ళని ప్రభు దగ్గర నడిపించగలిగావు? నీ సహోదరుడు ఎక్కడ? నీ తమ్ముడు ఎక్కడ? మీ అన్న ఎక్కడ? మీ చెల్లి ఎక్కడ? నీ అన్నయ్య ఎందుకు ఆ ఇంట్లో నేను పుట్టించాను తెలుసా? ఎందుకు ఆ ఇంట్లో నేను రక్షించాను తెలుసా? నువ్వు వాళ్ళని రక్షించాలి, వాళ్ళ కొరకు పనిచేయాలి, వాళ్ళ కోసం బాధ్యత, వాళ్ళ కోసం మాదిరిగా జీవించాలి. కానీ ఎట్లుందంటే ఇవాళ రక్షించబడే వాళ్ళు జీవితం, రక్షణ లేని వాళ్ళే మనల్ని గద్దించేటట్టు కదా. వాళ్ళకి రక్షణ లేకపోయినా బైబుల్ మనకు చెప్తారు. ఇది అందుకే నువ్వు ఆధారం పోతుంది, నీ మీద మేమే రైట్ అండి. నిజంగా అట్లా ఉంది కూడా వాస్తవం. అందుకే ప్రభు అడుగుతాడు. 5వది నీ తమ్ముడు. 6వది లూకాసు వార్త 17. లూకాసు వార్త 17. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకా 17వ అధ్యాయము 17. లూకా 17. అందుకు యేసు 10 మంది శుద్ధులేని కారా ఆ తమ్మండుగురు ఎక్కడ? ఎవడిగాడు? ఈ తమ్మండుగురు ఎవరు? అక్కడ సందర్భం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నాడు. ప్రభు వెళ్తుంటే అందరూ స్వస్థపడ్డారు. వాస్తవానికి అడిగేలేక ప్రభు స్వస్థపరిచాడు. వెళ్ళి యాజకుడికి కనుక అందరూ వెళ్తుంటే ఒక్క ఆయనే తిరిగి వచ్చాడు కృతజ్ఞతలు చెప్పడానికి. అంటే కృతజ్ఞత కలదు, మిగిలిన కృతజ్ఞతలు ఎడకపోయారు, ఎల్లో చూపిద్దాం అంటే వచ్చే ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, మహింపరుస్తున్నాడుగా సంతోషించదు. ఈయన అంటాడు వచ్చే మంచిదే, రావటం తప్పట్లా. కానీ ఆ తమ్మండుగురు ఎక్కడ? ఇదేంటి అసలు ఎవరు రాకపోతే వర్షమైన మీటింగ్ ఎట్టగట్ట మనం వస్తే రానుడు సంగతి ఏంటి, మనల్ని అడిగితే మనం. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఉద్దేశం ఏంటంటే నీ వంతు కనీసం రండ్ర కృతజ్ఞత చెల్లిద్దాం, అది మంచి లక్షణం ఒకసారి నాకు చెప్పావా? ఈయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఈయనైతే పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ వాళ్ళని వదిలేశాడు. నా ఉద్దేశం ఏంటంటే నీ రక్త సంబంధుల గురించే కాదు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీతో ఉన్న వారి గురించి కూడా ప్రభులు ఎక్కడ వేరెవరు యు ఆర్. పొలంలో పనిచేస్తావా, ఆఫీసులో పనిచేస్తావా, ఫ్యాక్టరీలో పనిచేస్తావా, వారికి ఒక్కసారైనా నువ్వు రుచించిన దేవుని గురించి పంచుకున్నావా? అసలు చెప్పడానికి ప్రయత్నించావా? వాళ్ళ గురించి ప్రార్థన చేసావా? చెప్పడానికి ప్రయత్నించావా? ఆ తర్వాత నువ్వు చెప్పడానికి ప్రయత్నించి వద్దంటే అది వేరే విషయం, వాళ్ళ తప్పు. అసలు చెప్పడమేమో అనుకుంటే మనం ఎట్లాంటి వాళ్ళు ముందే ఆడినలు అమ్మో ఆయనకి మాత్రం చెప్ప ఆయన ముందే వాళ్ళు ఆయనడు ఈయనడు రాదు ఏమరాదు ఎవరు రారులేని మానేది. అది కరెక్ట్ కాదు. నాకంటే మనడు చెప్తా
నీ బాధ్యత చెప్పాలి. చెప్పినాక రాని రబ్బా నీకు లెక్క నీ మీద ఉండదు, వాళ్ళకి తప్పదు. ఆ 90 నీతో ఉన్న వారిని గురించి ప్రభు, నువ్వు ఎక్కడ ప్రభు రక్షించబడ్డ వ్యక్తిని ఒక చోట ఉంచాడంటే అక్కడ నువ్వు కొందరిని రక్షించాలి. ఒక ఫ్యాక్టరీకి వెళ్తున్నావా, నేను ప్రభు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళంటే అక్కడ నువ్వు ఎవరికో సువార్త చెప్పాలి, అక్కడ నుంచి కొందరిని ప్రభు ఇంటికి తేవాలి. ఒక ఊరికి వెళ్ళావు, లేదా ఒక పొలంలో ఉండి ఎక్కడో పని చేస్తున్నావా, నీతో ఉన్న కొందరి గురించి ప్రభు అక్కడ ఉన్నవారే. చివరికి ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16:2 వచ్చిన. లూకాసు వార్త 16:2. అతడు వాని పిలిపించి, నిన్ను కూర్చుని వించు, నీ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించును. ఏమి లెక్క? గృహ నిర్వాహకత్వపు లెక్క. ఒక విధంగా ఇది సేవకులు కూడా ప్రభువు అడుగుతారు. నేను నీకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాను, కొంతమంది దేవుని బిడ్డలు ఇచ్చాను, వారి గురించి ఏం చేశాను? సరే, అక్కడ కొద్దిగా లోపలికి వెళ్తే అసలు స్పష్టంగా ఆయన అడుగుతుంది ఏంటంటే, ఇంకొంచెం ముందుకెళ్ళి చూడండి, నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావు, అది ఆయన అడిగేది అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే క్లియర్గా కొంచెం అన్ని చదవలేదు కానీ 11 వచ్చింది చూడండి. కాబట్టి మీరు అన్యాయ స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండండి, ఎలా సత్యమైన దాన్ని ఎవరు మీ వశము చేయండి. పైన కూడా 10లో కూడా మిక్కిలి కొంచెం నమ్మకం ఉండేవాడు ఎక్కువలోనూ చాలు. ప్రభు ఏమంటే ఇంతకు నీకు ఇచ్చిన సిరి విషయము ఎలా ఉన్నావో లెక్క తీసుకురా. ప్రభు చివరికి ఏమడుగుతాడంటే, నీకు ఇచ్చాను కదా, వాటితో నా కోసం ఏమన్నా చేసావా అని, నీ కోసమే, నీ గొప్పతనం కోసమే, నీ బడాయి కోసమే, ఊరుల కోసం, పార్టీల కోసం, లేదా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అర్థమైన అన్ని ఖర్చు పెట్టేసి దేవుని కొరకు ఏమన్నా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలడు, అసలు ఎంత మంచివాడు అండి. ఆయన ఏం పెట్టి పెద్ద భారం మనమే పెట్టాలి. ఆయన ఏమంటాడంటే, నేను 10 రూపాయలు ఇస్తా, ₹1 నాకు తిరిగి, అసలు నీకు తిరిగి నాకు ఇచ్చేది ఉందా లేదా తెలియడానికి ఎవరన్నా అడుగుతారా? నేను అంటాను, అలాంటి పాలసీ ఎవరైనా పెడితే నేను అంతా నింటాను. 10 రూపాయలు ఇస్తారు, రూపాయి వెనక్కి ఇవ్వమంటే ఎంత ఇచ్చినా ఇవ్వచ్చు. మాకు అది కూడా కష్టం అనమాట. ఆయన తీసుకోవడమే కానీ ఇవ్వడం అంటే చాలా కష్టం. ప్రభువు ఖర్చు పెట్టాలి. అందుకే ప్రభువులు ఎక్కడుంటాడు, నీకు ఇచ్చిన ధనం గురించి కూడా ప్రభువు. అందుకే చాలా వచ్చినా ఉండదు, పరలోకంలో కూర్చుకో అంటే, మనం ఇక్కడ ఆ బ్యాంకు ఈ బ్యాంకులు ఎక్కడ ఎక్కువ అడుగుతున్నట్టు తన చివరికి అడ్రస్ లేకుండా పోయిన రోజు బాధ. మోసగాళ్ళను నమ్మిస్తాం కానీ నమ్మకంగా తిరిగి ఇచ్చే దేవుణ్ణి నమ్మకం. ఇంక ప్రభు నీకు ఇచ్చిన ధనం కూడా ప్రభు ఎలా వాడుతావు, చెప్పండి, ఎలా వాడుతున్నావు ప్రభుకి లెక్క చెప్పండి. ఒకసారి నేను బస్సులో వెళుతూ ఒక చిన్న పుస్తకం కొన్నాను, 10 రూపాయలు. అది ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని. నాకు జనరల్గా ఆరోగ్యం గురించి పెద్దగా అవగాహన ఉంది, తెలుసుకున్నాను. మొత్తం నేను ఎక్కువగా ప్రభువుని అడుగుతా ఏ విషయమైనా. అదేంటంటే ఏదో అవసరమైందో తప్పే ఉందని అనుకోండి. ప్రభు దాన్ని ఇక్కడ నేను బస్సు ఎక్కిన దాన్ని నెమ్మది లేదు, చాలా గది. నీ దగ్గర డబ్బులు ఎవరు అనుకున్నావు, నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టమే. ప్రతిసారి అడిగాడు, ఇప్పుడు ఎందుకు అడగలేవు? నీవు అనుకున్నావా, నీ ఇష్టం అనుకున్నావా? నువ్వు లెక్క చెప్పాలి కదా. అసలు నేను చాలా అసలు వెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్నా కానీ బస్సు వెళ్ళిపోతుంది రేపు. లేదా ప్రభు దగ్గర క్షమాపణ, ప్రభు డబ్బులు చేయండి. చాలాసార్లు కొన్నిసార్లు డబ్బులుండి కూడా కొంతమంది నేను అనుకుంటాను, విశ్వాసాలు గారు ఒకసారి సరే కూడా అవగాహన లేదు, ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఇచ్చినట్టే అనుకునేస్తాను. ప్రభు ఎక్కడ ఒకసారి ట్రైనింగ్లో ఉండి చాలా రోజులు అవుతుంది, ఎందుకు పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్ చేసి రమ్మంటే నడుచుకుంటాను. పోస్ట్ ఆఫీస్ దగ్గరలోకి వచ్చి నేను నడుచుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా వెళ్ళేటప్పుడే పుచ్చపద్దలు అంటున్నాను, గుంటులు పుచ్చకాయ తిని చాలా రోజులు అవుతుంది. మరి నాకు తినాలనిపించింది, పుచ్చకాయ తింటాను అంటే అట్లా ఆకలి తినడం తప్పులేదు కానీ ఆకలి కాకుండా ఆశించి ఏది తినడం కూడా కరెక్ట్గా బయట బజార్లో సాగులు కానీ సరే మొత్తం దాటి వెళ్ళి అలా అనిపిస్తుంది. తర్వాత అనుకో ఆ దేవుడితో పెట్టుకుంటే దేవుడు ఎవరు చేస్తున్నారు ఇవాళ పుస్తకం ఎవరిని అడుగుతున్నారు, ఈ అడవటం పెట్టుకుంటే నువ్వు ఏది తినలేవు, సైతానికి చెవులు అంటాడు. నువ్వు ఇట్లా అలవాటు చేసుకున్నావు అంటే నువ్వు ఆయన అడుగుతుంటే ఆయన వద్దంటాడు, నువ్వు ఏమి చేయలేవు. అందుకే చాలామంది చేయింది ఎన్నో మేకుండా చేసేటమే ఎదుగుతుంది.
అట్టయితేనే నువ్వు గట్టనే పెట్టుకుంటే ఆయన డబ్బులు సమాధానం వేడు, నువ్వేం తిన్నప్పుడు తిన్న ఇష్టం. సర్లే మొత్తానికి ఆలోచిస్తే కొద్ది నిరుత్సాహంగా వెళ్ళి ఆ పోస్ట్ వేసాను, మళ్ళీ రిటర్న్ నడిచి వస్తున్నా. మళ్ళీ వస్తుంటే సాధారణ ఇక ఆల్రెడీ దాటి వచ్చిన ప్లేస్ కాకపోతే జస్ట్ డివైడర్ ఉంది, అవతల ఇందాక వచ్చింది ఇప్పుడు అవతల అది మళ్ళీ వస్తుంది బండి. ఇప్పుడు నేను రూపాయి, అది రూపాయి అప్పుడు, మరి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది రూపాయి కదా ఏమైంది ఆయన చదవడం అసలు ఏమి చేస్తారు పెద్ద సేపలు అబ్జర్వ్ చేయి అడుగుతారు దేవుడు నోరిచ్చింది ఎందుకంటే ఆయన ఇదాను. సర్లే ఇక నేను కూడా ఏంది మరీ ఇంత భక్తి మరీ దేవస్థాయి ఉండకూడదు అనుకుంటా, పుష్టిభక్తి రావద్దు మరి 10 దగ్గర ఆయన ఏమంటా దేవుడు ఏముంది లేదు నేను ఇల్లు ఆడదొచ్చేది ఏమైంది లేదు దేవుడు ప్రేమ కలవడం అని తింటే అంటాడు నా కొడుకు తిన్నాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ లేకుండా వెళ్ళి ఆతరం మీద దాగుండి ముందు పుచ్చపాత తీసుకోవడం, ముందు రూపాయి ఇచ్చేసాను, ఇచ్చేది పుచ్చపాత అంటే తీసుకోండి. నేను తీసుకొని తిన్నాను అప్పుడే నోట్లో పెట్టుకుంటే ఎదరు పక్కన అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు ఏమండి అది పుచ్చిందన్న, అది నిజంగా కింద పాడేది నేను చూసుకోవాలి, పైన ఎరగా అట్లా నోట్లో పెట్టాను కొరికినట్టున్నాను. ఆయన ఏమంటే అది పుచ్చిందండి మొత్తం ఈసారి పడేసి రూపాయి కూడా అడగదు. నేను చెప్పేది నాది పొరపాటు తప్పు అయిపోయిందని నేనే చంపలేసుకుంటాడు. ప్రభు క్షమించిన ఆయన మళ్ళీ నీది అనుమతి నాకు అర్థమవుతుంది. ప్రభు అనుమతివ్వలేదు, చాలా సంవత్సరాలు 2 వీలర్ కూడా లేకుండా చాలామంది అర్థమైన తనేవాళ్ళు బండి లేదని మీకు, ఎందుకంటే అప్పటికి నేను వెహికల్స్ అన్నీ తోస్తాను పెద్ద పడ్డాను, కానీ నన్ను 2 వీలర్ కూడా ప్రభు సమాధానం. ఒకసారి సరే కొంచెం డబ్బులు ఉన్నాయి ప్రభు కొంచెం సమాధానం ఇస్తుంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ అన్న కొన్నానని వెళ్ళి మా మేనల్ని పంపించాను. చూసి రమ్మంటే 10,000 15,000 అంటే 10,000 కూడా వస్తుంది, ఒకటే సెకండ్ హ్యాండ్. ఆ రోజు దినపాఠం మరి మార్క్స్ వస్తారు 10,000 అంటాడు. ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిదను ఇప్పి తోలుకొని రండి, దాని మీద ఎన్నడూ ఎవరు ఎక్కువ ఉండదు. ఆ రోజు ప్రభు అంటాడు దాని మీద ఎన్నడూ ఎవడు ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఎన్నడూ ఎవడు ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి షోరూమ్తో మామూలు ఏమిటి డబ్బులు ఇదే లేదు సెకండ్ హ్యాండ్ అసలే ఏదో 10,000 దాకా ఉండి సెకండ్ హ్యాండ్ తెద్దామంటే ఎన్నడూ ఎవడు ఎక్కువ ఉండదు కదా, ఇది అయ్యే పని కాదు ప్రభు నా వల్ల. వాడు మొత్తం పోయినాడు, ముందు పని అయితే అన్నాడు, తర్వాత ఎంత పని అవ్వట్లేదు రా ఇవ్వనన్నాడు అంత పని వెళ్ళొచ్చు. ఇదే ప్రభుత్వం దాన్ని వదిలేదు మనం ప్రార్థన చేస్తాం ప్రభు. సరే ఇంకో బ్రదర్ సలహా ఇచ్చాడు, ఫైనాన్స్ ఇస్తాడు. ఫైనాన్స్ నేను ఎప్పుడు అప్పు చేయను. నేను బ్యాప్టింగ్ తీసుకునేటప్పుడు మన బ్యాప్టిస్ట్ ఫామ్లో పదం ఉంటుంది, అది కూడా ఉంటుంది, అప్పులు ఉన్నాయా. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను, ఐసాత్ దగ్గర ₹1 అప్పు పెట్టాను. బట్ ఆ బ్యాప్టిస్ట్ ఫామ్లో ఫ్రాంక్గా రాసిన నాకు అప్పు ఉంది ₹1 అని చెప్పి వాళ్ళు అయినా మొత్తం బ్యాప్టిస్ట్ ఇచ్చారు. ఎవరేమనుకున్న దానికి ఇచ్చేది. తెల్లారి బ్యాప్టిస్ట్ తీసుకెళ్ళా నేను స్కూల్కి వెళ్ళి అతనికి ₹1 ఇచ్చాను. అప్పటి నుంచి నేను ఎవరైనా మన తోడు దేవుని బిడ్డలు అవసరం అంటే వాళ్ళకి తెలిసి ఇంకో సౌడి దగ్గర పెట్టాడు వాళ్ళకి సహాయపడడం తప్ప నాకుగా నేను ఎప్పుడప్పుడు కానీ నేను ఎంప్లాయీ కాదు మన క్యాండిడేట్ చూడండి అనవసరంగా అప్పు చేసి మరి దేవుని బొమ్మను తేగకూడదు. ఆయన సాగు డబ్బులు ఇవ్వాలి అంటే దొరుకుతున్నాయి అన్న మాట తప్పుతాం, మాట ఇవ్వలేకపోతాం. ఇవన్నీ కరెక్ట్ కాదు. అప్పు చేసినాడు అప్పు చేసిన దాసుడు ఇవన్నీ. అందుకే బైబుల్ అంతా కూడా మీరు చూడండి, అప్పు ఈవిడ ఎందుకని బైబుల్ ఒక్క చోట కూడా అప్పు చేయదు. మా దగ్గర ఎవరైనా అడిగితే సహాయం చేయొచ్చు, కానీ అట్లా తెలియకుండా ఇప్పుడు నాకు సుమారు నా దేశం 3-4 lakhs వరకు రాదు. అక్కడ కొంత ఫోన్ నెంబర్స్ కూడా అట్లా వస్తుంది. సరే ప్రభు వాళ్ళని చూసుకోండి కదా వేరే విషయం. అది ఆ అప్పు అట్లా ఇస్తే బ్యాప్టిస్ట్ ఫామ్లో అంటే అది తీసేసి నాకు అప్పటి నుంచి ఎప్పుడు అప్పు చేయండి. మరి అప్పు కూడా మరి బండి ఫైనాన్స్ కూడా ఒక రకమైన అప్పు అనుకుంటా. ఫైనాన్స్ ఎట్లా తీసుకోవాలి, ఒక తీసుకోవచ్చు అంటే దాని గురించి ప్రార్థన చేస్తుంటే అపోస్తలుల 28 వచ్చేలకి పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం. అద్దె ఏం చేయాలి, మంత్లీ కట్టడమే కదా అని చెప్పి మంత్లీ ఇది అప్పు చేయడం కాదు, మంత్లీ కట్టే ఆప్షన్ వాళ్ళే ఇస్తున్నాను కాబట్టి తీసుకుంటే సరే తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్ ఏం బండి తీసుకోవాలి ప్రభుని అడుగుతామని చేస్తే అదే రోజు అపోస్తలుల 28 ఫస్ట్ వచ్చినప్పుడు ఏముంటుంది అంటే ఆ రోజు అనుకోండి ఇంగ్లీష్ వేరు చదువుతున్నా. దెన్ వీ ఎంటర్డ్ ఇంటూ ద ఐలాండ్ ఆఫ్ డిస్కవర్డ్ ద ఐలాండ్ ఆఫ్ మిలితే. మేము మిలితే అనే ద్వీపాన్ని కనుగొన్నాము మనకు. దెన్ వీ డిస్కవర్ అది అప్పుడు డిస్కవర్ వచ్చింది. డిస్కవర్ 100 చేసి తీసుకున్నాం. అనుకోకుండా ఆ సంవత్సరం పేపర్లు ఏం వేశారంటే ఈ సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన బడులు ఏంటంటే డిస్కవర్ 100 చేశారు. అంటే నేను తీసుకున్న బండి ఎక్కువ. ఉద్దేశం ఏంటంటే నిజంగా అప్రోచ్ అయితే ప్రభు మీద ఆధారపడితే ప్రభు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. ఈ విషయాన్ని ప్రభువులు ఎక్కడుతాడు
ఈ అవగాహనతో మనం బ్రతుకుదాం. ఎంతమంది ఉన్నాం చూడొద్దండి. గుంపు ఉన్న చోట మంది అయిపోయి మధ్యపక్షంలాగా భక్తి ఎంత ఉంటుంది. కొద్దిమంది ఉన్న చాలు. నేను ఎప్పుడు నా ప్రార్థన ఒకటే, ప్రభువా నువ్వు మధ్యాసనకు వస్తే నేను ఎంత పడాలి, నాకు కనీసం 2-3 అయినా మధ్యాసనకు వచ్చేవాడు నాకు కావాలి. నన్ను పోషించేవాడు నాకు అవసరం లేదు. సేవకుల మీద ఏదో జాలిపడి ఒకటి లేదు, మనం సేవను పోషించడానికి అవసరం. మీరు మధ్యాసనకు వచ్చే నిజమైన ఆశ ఉన్న వ్యక్తులు కాదు. క్వాలిటీ నాట్ క్వాంటిటీ. ఎంతమంది కాదు, ఎలా ఉన్నవన్నీ బెస్ట్ బిలీవర్స్ 2-3 ఆశ మన హృదయం ఉంటాయి. ఎవరు కోవడం, ప్రభు నువ్వు వస్తే నేను ఎత్తపడాలి, నేను ఎప్పుడు సిద్ధపడ్డాను, నన్ను సిద్ధపరచు. నిజమైన ఆశ ఉంటుంది. తప్పనిసరిగా ఆశ గల ప్రాణమైన అలాంటి ప్రభు మనందరికీ అనుగ్రహించాలి.